స్టార్ట్ చేశా. Hi guys, today we will start with patterns. Okay, first one, in patterns we will discuss different shapes of patterns. ఈ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ప్యాటర్న్స్లో ఎస్ సార్ ఈ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ప్యాటర్న్స్లో మనకి స్క్వేర్, rectangle, right angle triangles, and in this right angle triangles we have 4 different types of right angles, and triangles, rhombus and holo patterns చూద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్, ఇవే ప్యాటర్న్స్లో రో వాల్యూస్ని బేస్ చేసుకొని ప్రింట్ చేసేలాగా ఎలా చేద్దాం అనేది చూద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్, కాలమ్ వాల్యూస్ని బేస్ చేసుకొని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఫోర్త్ వన్, ఈ రో వాల్యూస్ని కాలమ్ వాల్యూస్ని ప్రింట్ చేసిన తర్వాత డయాగనల్స్ని బేస్ చేసుకొని ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడగచ్చు. నెక్స్ట్ డయాగనల్స్ తర్వాత మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి కపుల్ ఆఫ్ వేస్లో క్వశ్చన్స్ అడగచ్చు. లైక్ ఎలా అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో ఆడ్ నెంబర్స్ని ప్రింట్ చేయమనొచ్చు లేదా ఈవెన్ నెంబర్స్ని ప్రింట్ చేయమనొచ్చు. రైట్. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ అండ్ డిక్రిమెంట్ ఆర్డర్లో కూడా ప్రింట్ చేయమని అడగచ్చు ప్రోగ్రామ్స్ని. ఓకే, సో డిక్రిమెంట్ ఆర్డర్స్ అండ్ నెక్స్ట్ వన్ ఆల్ఫాబెట్స్ని ప్రింట్ చేయమని అడగచ్చు. ఓకే, ఆల్ఫాబెట్స్ అండ్ ఆల్ఫాబెట్స్ని ఏవైనా 2 ఆల్ఫాబెట్స్ని తీసుకొని ఆల్టర్నేట్గా ప్రింట్ చేయమని అడగచ్చు. ఆల్ఫాబెట్స్ని ఆల్టర్నేట్గా. ఓకే, నెక్స్ట్ వన్ ఆల్ఫాబెట్స్ని ఆల్టర్నేట్గా ప్రింట్ చేస్తాం అండ్ దెన్ ప్రైమ్ నెంబర్స్ని ప్రింట్ చేయమని అడగచ్చు, ఫిబొనాచి నెంబర్స్ని ప్రింట్ చేయమనొచ్చు. ఓకే, అండ్ కొంచెం జిగ్జాగ్ వేలోకి వెళ్ళి రో వైజ్గా జిగ్జాగ్ చేయమని అడగచ్చు. ఓకే, అండ్ జిగ్జాగ్గా రో వైజ్గా చేయొచ్చు. అండ్ లాస్ట్ వన్, ట్రయాంగిల్స్లో వాల్యూస్ని ఇంక్రిమెంట్ ఆర్డర్, డిక్రిమెంట్ ఆర్డర్ చేయమని అడగచ్చు. ఓకే, అండ్ ఇవే వాల్యూస్ని రోంబస్లో అండ్ హోలోలో కూడా అడగచ్చు. ఓకే, సో ఇవి మనం ప్యాటర్న్స్లో డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు క్లాస్లో. ఓకే, సో ఫస్ట్ come to the different shapes of patterns. చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అడిగారు అనుకోండి, సారీ స్క్వేర్ ప్యాటర్న్ అడిగారు అనుకోండి. సో స్క్వేర్ ప్యాటర్న్ మనం ఎలా ప్రింట్ చేయొచ్చు, రైట్? సో ఈ స్క్వేర్ ప్యాటర్న్లో నాకు ఎలా అడుగుతారంటే ఈ స్టార్స్ ప్రింట్ చేయమని చెప్తాడు. అవునా? ఓకే, సో స్టార్స్ని ప్రింట్ చేయమని అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఇన్పుట్ తీసుకుంటే 5 రోస్ 5 కాలమ్స్ ప్రింట్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో ఇలా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ని ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ప్రింట్ చేయాలంటే మనం ప్రోగ్రామ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, చెక్ ఇట్. ఫస్ట్ ఒక లూప్ తీసుకుంటున్నా. ఓకే, ఈ ఫర్ లూప్ రోస్ కోసం, ఈ ఫర్ లూప్ ఫర్ రోస్. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని రోస్ ఉన్నాయి? 5 రోస్, రైట్? సో 1 to 5 ఇటరేట్ చేసుకోవాలి. సో 5 ఈజ్ నథింగ్ బట్ యూజర్ గివెన్ నెంబర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు స్టోర్ దట్ యూజర్ గివెన్ నెంబర్ in 1 variable, and then you have to iterate a loop from 1 to that number, right? In that ఆ లూప్ లోపల ఈచ్ అండ్ ఎవ్రీ రోలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రో నువ్వు పిక్ చేసుకుంటే దీంట్లో 1 2 3 4 5 అంటే యూజర్ ఇచ్చిన నెంబర్ 5, రైట్?
సో 5 కాలన్స్ ప్రింట్ అవుతున్నాయి, రైట్. సో సో ఈ ఫర్ లూప్ లోపల ఇంకొక లూప్ తీసుకొని ఎస్యూమ్ జే, ఈ జే లూప్ 1 to 5 ఇటరేట్ చేస్తాం. ఈ జే లూప్ దీనికి కాలన్స్ కోసం, జే లూప్ కాలన్స్. ఓకే, సో ఇన్ దట్ వీ హ్యావ్ టు ప్రింట్ స్టార్. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాలంలో మనం స్టార్స్ని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి స్టార్ని ప్రింట్ చేయాలి. అండ్ దెన్ ఆఫ్టర్ దిస్ ఫర్ లూప్ వీ హ్యావ్ టు ప్రింట్ SOP-LN. SOP-LN ఎందుకు? 5 స్టార్స్ ప్రింట్ అయ్యాక జే వాల్యూ 1 to 5 ఇటరేట్ అయినప్పుడు కాలమ్స్ కోసము, అప్పుడు 5 స్టార్స్ని ప్రింట్ చేసి కర్సర్ ఇక్కడ ఉంటుంది, రైట్. సో ఆ కర్సర్ నెక్స్ట్ లైన్కి రావడం కోసం LN ఇచ్చి కర్సర్ని నెక్స్ట్ లైన్కి మూవ్ చేస్తున్నాం, రైట్. సో ఇలా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది ఈ స్క్వేర్ ప్యాటర్న్. ఒకసారి చెక్ చేయండి, ఈ స్క్వేర్ ప్యాటర్న్లోనే రకరకాల క్వశ్చన్స్ రేస్ చేయొచ్చు. అండ్ ఎలాంటి క్వశ్చన్స్ రేస్ చేయొచ్చు అనేది మొత్తం అన్ని టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ చూసి, లైక్ అన్ని షేప్స్ ఆఫ్ ప్యాటర్న్స్, అండ్ దెన్ we will discuss about remaining things. Okay, so next one, next rectangle. ఈ రెక్టాంగిల్ షేప్లో కూడా అడగచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, నాకు రెక్టాంగిల్ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ 2 ఇన్పుట్స్ వస్తాయి నాకు, రైట్. సో నెంబర్ ఆఫ్ రోస్ ఎస్యూమ్ దట్ 5 rows with 4 columns అనుకోండి. ఓకే, లెట్ us assume number of rows, nothing but user given values is 5 and 4. So I am taking 5 as rows and then 4 columns. So for this we have to iterate a loop for rows from 1 to R. Nothing but I am storing 5 value in R. So I have to rotate from 1 to R. I am taking I loop, right. Next, here we have to take one more loop for columns, right. So here I am taking one more loop J. I am iterating a loop from 1 to C. C is nothing but columns, right. So ఈ లూప్ వచ్చేసి రోస్ కోసం అండ్ ఈ లూప్ కాలమ్స్ కోసం. అబ్జర్వ్ చేయండి, మనం చేసే ప్రతి ప్రోగ్రాంలో అవుటర్ లూప్ అంటే ఫస్ట్ది, రైట్. ఈ లూప్ రోస్ కోసం తీసుకుంటాం. ఇన్నర్ లూప్ అంటే దీనిలో ఒక లూప్ లోపల ఇంకో లూప్ ఉన్నదాన్ని ఇన్నర్ లూప్ అంటాం, లైక్ నథింగ్ బట్ జే లూప్ని ఇన్నర్ లూప్ అంటాం. దీన్ని కాలమ్స్ కోసం తీసుకుంటున్నాం, రైట్. సో హియర్ we need to print SOP star, right. After this J loop we have to print nothing but after this columns we have to print SOP-LN. We have to move the cursor to next line. Okay, for example stars print చేయాలంటే ఇలా ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఇదే ప్రోగ్రామ్ని మీకు వైస్ వర్స్ అడగచ్చు. రో వాల్యూస్ 4 కాలమ్ వాల్యూస్ 5 అడగచ్చు. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు కూడా సేమ్ కోడ్, RC వాల్యూస్ మారుతాయి అంతే, రైట్. Next one is right angle triangles. The right angle triangles లో మనకి 4 different types ఉంటాయి. ఇది ఒకటి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ప్యాటర్న్ ఎలా ప్రింట్ అవుతుందంటే ఫస్ట్ లైన్లో 1 స్టార్, సెకండ్ లైన్లో 2 స్టార్స్, థర్డ్ లైన్లో 3 స్టార్స్, ఫోర్త్ లైన్లో 4 స్టార్స్, ఇన్ ఫిఫ్త్ లైన్ 5 స్టార్స్. Assume user given value is 5. Input 5 అనుకుంటే అవుట్పుట్ షుడ్ బి లైక్ దిస్. ఓకే, సో నేను చెప్పేటప్పుడు అబ్జర్వ్ చేసి ఉంటే ఫస్ట్ లైన్ నెంబర్ 1లో 1 స్టార్ ఉంది అంటే నా లైన్ నెంబర్ ఎంతైతే అన్ని కాలమ్స్ ఉంటున్నాయి. చెక్ చేయండి, లైన్ నెంబర్ 1లో 1 స్టార్, లైన్ నెంబర్ 2 2 స్టార్స్, 3 స్టార్స్, 4 స్టార్స్, 5 స్టార్స్, రైట్. సో ఫర్ దిస్ వీ హ్యావ్ టు టేక్ వన్ లూప్ ఫర్ నెంబర్ ఆఫ్ రోస్ ఈస్ assume 1 to n. Assume that I am storing this 5 value in n. So I am iterating a loop from 1 to n. In this we need to take one more loop. This loop should be 1 to I. Okay, 1 to I ఎందుకు తీసుకున్నాను చూడండి. ఫస్ట్ ఇటరేషన్ జరిగేటప్పుడు ఐ లూప్ నాకు ఇక్కడ 1 ఉంటుంది, రైట్. సో 1 టైం కాలమ్ ప్రింట్ అయితే చాలు. నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్ జరిగేటప్పుడు 2 ఉంటాయి, సో 2 టైమ్స్ కాలమ్స్ ఇటరేట్ అయితే చాలు. థర్డ్ టైం 3 ఉంటాయి, రైట్. సో అంటే నా రో వాల్యూ ఎంత అయితే అన్ని కాలమ్స్ ఉన్నాయి. సో నా రో వాల్యూ ఎంత ఐ. సో ఎన్ని కాలమ్స్ ప్రింట్ చేయాలి, ఐ కాలమ్స్ ప్రింట్ చేయాలి. సో ఐఎమ్ టేకింగ్ లూప్ ఫ్రమ్ 1 to I అండ్ దెన్ ప్రింట్ స్టార్. ఓకే, ఆఫ్టర్ దిస్ J loop ఐఎమ్ మూవింగ్ కర్సర్ టు నెక్స్ట్ లైన్. ఓకే, దిస్ ఈస్ one of the right angle triangle.
in 4. నెక్స్ట్ సిమిలర్ వన్, దీనికి సిమిలర్గానే ఇంకో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది, అది కూడా అబ్జర్వ్ చేయండి. ఇందాక చేసిన దానికి ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్. అంటే ఎలా ఉంది ఇది? ఫస్ట్ 5 స్టార్స్ అండ్ దెన్ 4 స్టార్స్ అండ్ దెన్ 3 స్టార్స్ అండ్ 2 స్టార్స్ అండ్ 1 స్టార్. రైట్, దీనికోసం ఏం చేస్తావు? ఫస్ట్ అవుటర్ లూప్ ఫర్ రోస్ ఎన్ని? 1 to 5. సో ఇక్కడ నేను 1 to 5గా తీసుకున్న ఐ వాల్యూని 5 4 3 2 1గా తీసుకుంటా. ఎలా తీసుకుంటా? 5 4 3 2 1. ఎందుకు రివర్స్ ఆర్డర్లో తీసుకుంటున్నానంటే అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను 5 4 3 2 1గా అసంప్షన్ చేసుకుంటే ఈ రోస్ని నాకు ఫస్ట్ రోలో 5 అంటే 5 కాలమ్స్ని ప్రింట్ చేసుకోవచ్చు. సో సెకండ్ రోని నేను 4th రోని ట్రీట్ చేస్తే 4 కాలమ్స్ ప్రింట్ చేసుకోవచ్చు. రైట్, సో ఫర్ దానికోసం నేను ఏం చేసిన, రోస్ నుంచి 1 వరకు డిక్రిమెంట్ ఆర్డర్లో చేస్తున్నా. రైట్, R to 1 ఇన్ డిక్రిమెంట్ ఆర్డర్. ఓకే, అండ్ దెన్ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ లూప్ టు ప్రింట్ కాలమ్స్ ఫ్రమ్ 1 to present row value I. సో present row value ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 5 నుంచి. రైట్, సో 5 నుంచి స్టార్ట్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ ఎంత ఉంటుంది? 5. సో జే వాల్యూ ఇటరేట్స్ ఫ్రమ్ 1 to 5. సో 5 ఇటరేషన్స్ ప్రింట్ అవుతాయి. దెన్ నెక్స్ట్ ఐ వాల్యూ బికమ్స్ 4. సో 1 to 4 ప్రింట్ అవుతుంది. సో ఆన్ ఇలా ప్రింట్ అవుతూ పోతుంది. రైట్, నేను మోస్ట్లీ తీసుకునే ఇన్పుట్స్ అన్ని 5తోనే తీసుకునే ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో SOP స్టార్ అండ్ దెన్ SOP LN. ఓకే, assume R value is 5. Okay, this is second right angle triangle and next right angle triangle. See, in comment box someone is asking for only borders, that is nothing but hollow patterns. We will see that hollow patterns also, but I'm coming from starting. Right, first of all square and rectangle and then right angle triangles and then triangles and rhombus and then at last I will go to the hollow patterns. Okay, so check it. Assume that right angle triangle ఈ షేప్లో ప్రింట్ అవ్వాలి. నాకు ఇలా కావాలన్నప్పుడు ఏం చేయాలి? లెట్స్ టేక్ 5 స్టార్స్, అంటే ఫస్ట్ లైన్లో 5 స్టార్స్ అండ్ 4 స్టార్స్ అండ్ 3 స్టార్స్ 2 స్టార్స్ 1 స్టార్. ఇప్పుడు నాకు యూజర్ గివెన్ ఆర్ వాల్యూ నెంబర్ ఆఫ్ రోస్ 5 అయితే ఇలా కావాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా నేను ఇందాకట్లాగా 5 4 3 2 1 ఇలానే తీసుకొని చేయాలని లేదు, నేను ఇలా తీసుకొని చెప్తున్నా. దీన్ని రకరకాలుగా చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ప్రీవియస్ ప్రోగ్రామ్ కూడా 5 4 3 2 1 లాగా తీసుకోవాలని లేదు, 1 2 3 4 5 లాగా కూడా తీసుకోవచ్చు. బట్ నేను తీసుకునే ప్రాసెస్ ఏంటి అంటే ఈజియెస్ట్ ప్రాసెస్, ఎవ్రీవన్ కెన్ అండర్స్టాండ్. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ స్పేసెస్ కూడా ఉన్నాయి మళ్ళీ నాకు. రైట్, సో స్పేసెస్ దగ్గరకు వస్తే 1 స్పేస్ 2 స్పేసెస్ 3 స్పేసెస్ 4 స్పేసెస్. రైట్, సో ఈ స్పేసెస్ని సపరేట్గా స్టార్స్ని సపరేట్గా ప్రింట్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో నేను స్పేసెస్ని ప్రింట్ చేయాలా? వై? బికాస్ ఈ స్పేసెస్ నాకు రైట్ సైడ్లో ఉన్నాయి. రైట్ సైడ్లో ఉన్న స్పేసెస్తో నాకు ప్రాబ్లం లేదు. ఒకవేళ లెఫ్ట్ సైడ్లో ఉంటే స్పేసెస్ అది ప్రింట్ చేసిన తర్వాత నేను స్టార్స్ని ప్రింట్ చేయాలి. లేకపోతే ఈ స్పేస్ అనేది అంటే ఈ క్యారెక్టర్ అనేది నాకు ముందుకు జరగదు. రైట్, సో ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ స్టార్స్కి ప్రోగ్రామ్ రాస్తున్నా. రైట్, ఫర్ R2 1 లూప్ ఇటరేట్ చేస్తున్నా అండ్ దెన్ కాలమ్స్ కోసం 1 to I ఇటరేట్ చేస్తున్నా. సో SOP స్టార్. రైట్, యాక్చువల్గా స్టార్స్ కన్నా ముందు నాకు ఏం కావాలి? స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. రైట్, సో ఈ స్పేసెస్ ప్రింట్ అవ్వడానికి చిన్న మ్యాథలాజిక్ చెక్ చేయాల్సి ఉంటుంది మనం. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మ్యాథలాజిక్ ఏంటి అంటే
రో వాల్యూ నథింగ్ బట్ ఐ వాల్యూ 5 ఉన్నప్పుడు నాకు స్టార్స్ ఎన్ని కావాలి, స్పేసెస్ ఎన్ని కావాలి, ఈ క్యాలిక్యులేషన్ చెక్ చేయాల్సి ఉంటుంది. సో 5 ఉన్నప్పుడు స్టార్స్ ఎన్ని కావాలి, 5 స్టార్స్, 0 స్పేసెస్. నెక్స్ట్ ఐ వాల్యూ 4 ఉన్నప్పుడు స్టార్స్ ఎన్ని, 4 స్టార్స్, 1 స్పేస్. 3 ఉన్నప్పుడు 3 స్టార్స్, 2 స్పేసెస్. 2 ఉన్నప్పుడు 2 స్టార్స్, 3 స్పేసెస్. 1 ఉన్నప్పుడు 1 స్టార్, 4 స్పేసెస్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఈ 2 వాల్యూస్ని ఎడిషన్ చేసినా కానీ 5 వస్తుంది, రైట్? సో 5 ఈజ్ నథింగ్ బట్ యూజర్ గివెన్ నెంబర్ ఆర్. సో ఆర్ మైనస్ ఐ అంటే ఈ ప్రజెంట్ వాల్యూ. ఐ వాల్యూ ఎస్ వాల్యూ సేమ్ కదా. సో ఐ వాల్యూని తీసుకుంటే ఏమవుతుంది, నాకు ఆర్ మైనస్ ఐ చేస్తే నెంబర్ ఆఫ్ స్పేసెస్ వచ్చేస్తుంది, రైట్? సో అక్కడ ఏం చేస్తాను, నేను స్టార్స్ ప్రింట్ చేసే ముందుగానే నెంబర్ ఆఫ్ స్పేసెస్ని కూడా ప్రింట్ చేసేస్తా, రైట్? సో చెక్ ఇట్. స్టార్స్ కన్నా బిఫోరే స్పేసెస్ని ప్రింట్ చేస్తున్నా. ఫ్రమ్ 1 to ఆర్ మైనస్ ఐ ఎస్ఓపి. ఇక్కడ సింగిల్ స్పేస్ ప్రింట్ చేస్తున్నా. ఓకే, సో అర్థం అవడానికి అక్కడ హైఫెన్ అండర్ స్కోర్ ఇచ్చి 1 అని మెన్షన్ చేశాను. అండ్ దెన్ ఆఫ్టర్ దిస్ లూప్ స్టార్స్ని ప్రింట్ చేయడానికి ఇంకొక లూప్ తీసుకుంటున్నా. 1 to ఐ ఎస్ఓపి స్టార్. సో ఫస్ట్ ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు ఐ వాల్యూ 5 ఉన్నప్పుడు 5 స్టార్స్ ప్రింట్ అవుతుంది, రైట్? సో ఐ వాల్యూ 5 ఉన్నప్పుడు ఇక్కడ ఫర్ లూప్ కండిషన్ ఫాల్స్. 5 మైనస్ 5 0, 1 to 0 ఇటరేట్ అవుతుంది లూప్. ఇక్కడ 1 to 5 ఇటరేట్ అయ్యి 5 స్టార్స్ ప్రింట్ అవుతుంది, రైట్? నెక్స్ట్ ఐ వాల్యూ 4 అయినప్పుడు జే వాల్యూ 1 to 4 మైనస్ 5 మైనస్ 4 నథింగ్ బట్ 1. 5 మైనస్ 4 చేస్తున్నాం ఇక్కడ, సో 1 అవుతుంది. సో 1 to 1 అంటే 1 ఇటరేషన్ అవుతుంది, 1 స్పేస్ ప్రింట్ అవుతుంది. సో 1 స్పేస్ అండ్ దెన్ 4 స్టార్స్ ఇక్కడ ప్రింట్ అవుతాయి, 1 to 4 ఇటరేట్ అయ్యి, రైట్? నెక్స్ట్ ఐ వాల్యూ 3 అయినప్పుడు జే వాల్యూ ఏమవుతుంది, 1 to ఆర్ మైనస్ 3 నథింగ్ బట్ 5 మైనస్ 3 2, రైట్? సో 5 మైనస్ 3 2 స్పేసెస్ని ప్రింట్ చేసి అండ్ దెన్ ఇట్ జంప్స్ టు జే లూప్. నెక్స్ట్ లూప్, ఆ లూప్లో ఏమో చేస్తున్నాం 1 to ఐ నథింగ్ బట్ 1 to 3 ఇటరేషన్స్, 3 వరకు ఇటరేట్ అయ్యి జే లూప్ 3 స్టార్స్ ప్రింట్ అవుతుంది అండ్ సో ఆన్. ఇలా 5 రోస్ ప్రింట్ అవుతాయి, రైట్? ఇది థర్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ సిమిలర్లీ దీనికి సిమిలర్గా ఉండేది ఇంకోటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. దిస్ ఈస్ ఫోర్త్ వన్. ఓకే, దీనికి ఏం చేస్తావు, సేమ్ అలానే దీనికి కూడా 5 స్టార్స్, 4 స్టార్స్, 3 2 1. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్ ఇందాక ఉన్న దానికి ఎగ్జాక్ట్ రివర్స్ ఉంది, రైట్? సో ఎగ్జాక్ట్ ఇందాక ఉన్న మనం ఇందాక చేసిన దానికి ఎగ్జాక్ట్ రివర్స్ ఉంది, రైట్? సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ లైన్లో 1 స్టార్, సెకండ్ లైన్లో 2 స్టార్స్, థర్డ్ లైన్లో 3 స్టార్స్, ఫోర్త్ లైన్లో 4 స్టార్స్, ఫిఫ్త్ లైన్లో 5 స్టార్స్, రైట్? సో ఇందాక దాన్ని ఎగ్జాక్ట్గా ఏం చేస్తానంటే ఈ 1 ఆర్ టు 1 ఉన్నదాన్ని 1 to ఆర్గా మారుస్తా, ఐ లూప్ని నథింగ్ బట్ రోస్ని 1 to ఐగా మారుస్తా, 1 to ఆర్గా రివర్స్ ఆర్డర్లో ఉన్నదాన్ని ప్రాపర్ ఆర్డర్లో ఇంప్లిమెంట్ చేసుకుంటా. మిగతా కోడ్ అంతా సేమ్. సో చెక్ ఇట్. ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు 1 ఆర్ మైనస్ 1 4 స్పేసెస్ ప్రింట్ అయ్యి 1 స్టార్ ప్రింట్ అవుతుంది. ఐ వాల్యూ 2 అయినప్పుడు ఆర్ మైనస్ 2 నథింగ్ బట్ 3 స్పేసెస్ ప్రింట్ అయ్యి 2 స్టార్స్ ప్రింట్ అవుద్ది అండ్ సో ఆన్ 5 ఇటరేషన్స్ ఇలానే జరుగుతుంది, రైట్? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ కమ్ టు ద ట్రయాంగిల్ పార్ట్. మనం ప్రీవియస్గా ఈ మెథడ్ చేసాం, రైట్? ఈ ప్రోగ్రామ్ చేసాం, రైట్? దీంట్లోనే ట్రయాంగిల్ చేయాలి అంటే జస్ట్ ఈ స్టార్ తర్వాత ఒక స్పేస్ పెట్టుకుంటే చాలు. జస్ట్
ఈ స్టార్ తర్వాత ఒక స్పేస్ని కంకాట్ చేస్తే మీకు ట్రయాంగిల్ షేప్ వచ్చేస్తుంది. రైట్, ఎలాగో చూపిస్తా చూడండి. సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్ తర్వాత స్టార్స్ అన్నీ సేమ్ ఇందాక ఎలాగైతే ఈ లెఫ్ట్ సైడ్లో స్పేసెస్ వచ్చాయి, సేమ్ అలానే స్పేసెస్ వచ్చాయి ఇప్పుడు కూడా. ఇక్కడ ఎన్ని స్పేసెస్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో ఈ స్టార్ పైన ఒక స్పేస్, అండ్ ఈ స్పేస్కి పైన ఒక స్పేస్, ఈ స్టార్ పైన ఒక స్పేస్, అంటే 2 స్పేసెస్. అండ్ దెన్ దీనికి పైన 3 స్పేసెస్. అండ్ దెన్ దీనిపైన 4 స్పేసెస్. రైట్, స్టార్టింగ్ ఇందాక ఎలా అయితే ప్రీవియస్ ప్రోగ్రామ్లో ఇక్కడ స్పేసెస్ ప్రింట్ అవుతున్నాయో సేమ్ అలానే స్పేసెస్ ప్రింట్ అయినాయి. కాకపోతే స్టార్ తర్వాత పక్కనే స్టార్ రాకుండా ఇంకొక స్పేస్ ఉంది ఇక్కడ. రైట్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టార్ తర్వాత ఒక స్పేస్ ఉంది. క్లియర్? సో సేమ్ ఇందాక ఇంప్లిమెంట్ చేసినట్టే లూప్స్ని ఇటరేట్ చేసుకొని స్టార్ ఫాలోడ్ బై స్పేస్ ఇంప్లిమెంట్ చేస్తే చాలు. అంటే ఐ లూప్ని ఫ్రమ్ 1 to R ఇటరేట్ చేస్తూ జే లూప్ని స్పేసెస్ కోసం 1 to R - I SOP సింగిల్ స్పేస్ చాలు. కొన్ని చోట్ల కపుల్ ఆఫ్ స్పేసెస్ 2, 3 అలా కూడా ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్కి సింగిల్ స్పేస్ చాలు. అండ్ దెన్ ఆఫ్టర్ దిస్ వన్ మోర్ లూప్ టు ప్రింట్ స్టార్స్, నథింగ్ బట్ కరెంట్ రో వాల్యూ ఎంతైతే అన్ని స్టార్స్ ప్రింట్ చేయాల్సి ఉంటుంది. SOP స్టార్ ఫాలోడ్ బై 1 స్పేస్. ఓకే, నెక్స్ట్ SOP LN. ఓకే, దిస్ ఈస్ ట్రయాంగిల్ ప్యాటర్న్. జస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తే దాంట్లో ఒక స్పేస్ యాడ్ చేసా అంతే. ఇందాక ప్రోగ్రామ్కి ఇప్పుడు ప్రోగ్రామ్కి డిఫరెన్స్ జస్ట్ 1 స్పేస్ యాడ్ చేస్తున్నా, దట్స్ ఇట్. మొత్తం చెప్పాక రాయనా? ఓకే గైస్, విల్ డూ వన్ థింగ్. సిస్టమ్ కనెక్ట్ చేసి డైరెక్ట్గా ప్రోగ్రామ్స్ని ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అవి చెప్తూ రిమైనింగ్ ప్రోగ్రామ్స్, రిమైనింగ్ షేప్స్ ఏవైతే రోంబస్ హోలో ఉన్నాయో అవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ మనం స్క్వేర్ ప్యాటర్న్ చూసాం కదా. సో స్క్వేర్ ప్యాటర్న్ నుంచి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా చూడండి. scanner obj equal to scanner object obj equals to new scanner system.in. I'm creating a object to scanner class to retrieve the value from the user, and then I'm storing this value in n. So to access scanner class we have to do imports Java package
In that we have to import util package and then scanner class, right? So here I need to take n rows, right? So for that I'm taking a loop from int I 1 to n I plus plus incrementing by 1 row value, and ఈ ఐ లూప్ లోపలే ఇంకొక లూప్ తీసుకుంటున్నా, రైట్? ఇంకొక లూప్ తీసుకొని జే లూప్ 1 నుంచి ఎన్ వరకు ఇటరేట్ చేస్తున్నా. ఓకే, నౌ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ స్టార్. మనకు కావాల్సింది స్టార్స్, సో స్టార్స్ని ప్రింట్ చేస్తున్నా. And then after J loop we need to move the cursor to next line. See, ఇక్కడ ఒక ఐ లూప్ తీసుకున్నా. ఐ లూప్ వచ్చేసి రోస్ కోసం, రోస్. నెక్స్ట్ 5 రోస్ రన్ అవుతున్నాయి. ఇక్కడ ఇంకోటి జే లూప్ ఒకటి తీసుకుంటున్నా, కాలన్స్ కోసం. అంటే సేమ్ రోలో నాకు కపుల్ ఆఫ్ కాలన్స్ కావాలి, రైట్? సో కాలన్స్ తీసుకున్నా. అండ్ దెన్ ఆ కాలన్స్ స్టార్స్ కావాలి కాబట్టి స్టార్స్ ప్రింట్ చేస్తున్నా. అండ్ దెన్ ఆఫ్టర్ దిస్ ప్రింటింగ్ 5 స్టార్స్ ఐ నీడ్ టు మూవ్ ద కర్సర్ టు నెక్స్ట్ లైన్. సో ఆఫ్టర్ దట్ జే లూప్ ఫర్ లూప్ ఐఎమ్ మూవింగ్ ద కర్సర్ టు నెక్స్ట్ లైన్, రైట్? సో జస్ట్ సేవ్ దిస్ కోడ్. I'm saving tcs.java. I'm saving as tcs.java. Okay, now I'm taking class name also tcs. Okay, now try to run these codes in cmd. Java C tcs.java and Java. First I'm trying to compile my code, right? So for that I'm taking command Java C space class name file name dot java, and then I'm trying to run the code. So Java tcs, so 5 rows with 5 columns, right? And then next one, for for rectangle program we need to take 2 inputs, row and columns. So row and column. Here I am iterating a loop from 1 to r. Rows కోసం 1 నుంచి r వరకు లూప్ ని ఇటరేట్ చేసా, అండ్ కాలమ్స్ లూప్ 1 నుంచి c వరకు ఇటరేట్ చేస్తున్నా, రైట్? ఇక్కడ చెక్ చేయండి, ఇక్కడ కూడా నేను స్టార్స్ ని ప్రింట్ చేస్తున్నా. కంపైల్, రన్ and check. 5 rows with 8 columns. Check it. 5 rows 8 columns print అయ్యాయి, right? Next, come to the right angle triangle. For that we need only one input, number of rows. So I'm iterating a rows from 1 to r and j loop from 1 to i. నాకు రో వాల్యూ ఎంతైతే అన్ని కాలమ్ వాల్యూస్ ఉంటున్నాయి, రైట్? సో 1 to i ఇటరేట్ చేస్తున్నా. కంపైల్, రన్, 5. సో రో వాల్యూ ఎంతైతే, అంటే రో వాల్యూ ఫస్ట్ రో అయితే 1 కాలమ్, సెకండ్ రో 2 కాలమ్స్, థర్డ్ రో 3 కాలమ్స్, నథింగ్ బట్ రో వాల్యూ i అయితే i కాలమ్స్ ఉంటాయి. సో ఫర్ దట్ నేను ఏం చేస్తున్నా, దానికోసము జే లూప్ని 1 to i ఇటరేట్ చేసుకున్నా, రైట్? నెక్స్ట్ దీన్నే చిన్న చేంజ్ చేస్తున్నా అంతే, డిఫరెంట్ అవుట్కమ్ కోసం. దానికి ఏంటి, 5 స్టార్స్, 4 స్టార్స్, 3 స్టార్స్, 2 స్టార్స్ అలా ప్రింట్ చేయడానికి ఈ ఐ లూప్ని డిక్రిమెంట్ ఆర్డర్లోకి రన్ చేస్తున్నా. నథింగ్ బట్ r to 1 in decrement order. Okay, so check, compile, input 5. Okay,
సో 5 stars, 4 stars, 3 stars, and then 2 stars and 1 star. Assume if I give input 8 also, different మీకు ఏ ఇన్పుట్ కావాలన్నా ఇవ్వండి, డిఫరెంట్ ఇన్పుట్స్ ప్రాపర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రింట్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్, నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చేసి నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా ప్రింట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ నాకేముంది 5 4 3 2 1గా ఉంది. సో రోని 5 4 3 2 1గా తీసుకుంటున్నాను. సో R to the 1 డిక్రిమెంట్ ఆర్డర్లో తీసుకుంటున్నా. అండ్ దెన్ నాకు రో వాల్యూ ఎంత అయితే అన్ని కాలమ్స్ ఉన్నాయి, దానికన్నా ముందు స్పేసెస్ ఉన్నాయి. రైట్, మనం ఇందాక స్పేసెస్కి ఒక సపరేట్ లూప్ తీసుకున్నాం. ఏంటది? స్పేసెస్కి సపరేట్ లూప్ తీసుకున్నాం, అది ఇంకో కాలం కింద. రైట్, సో ఈ స్పేసెస్ లూప్ని అంటే నేను స్పేసెస్కి ఒక లూపు, స్టార్స్కి ఒక లూప్ తీసుకుంటున్నా. ఇలా కాకుండా రెండు ఒకే దానిలో కూడా చేయొచ్చు. అలా చేస్తే మళ్ళీ మీరు ఇఫ్ కండిషన్స్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. రైట్, సో అలా ఇఫ్ కండిషన్స్ కాకుండా టూ లూప్స్ని సపరేట్గా తీసుకొని ఈజీగా సాల్వ్ చేస్తున్నా చూడండి. సో జే లూప్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 to R minus I J plus plus. Okay, so system dot out dot print space, one space only. Clear? Check it. నేను ఇక్కడ కర్లీ బ్రేసెస్ తీసుకోలేదు ఫర్ లూప్కి, బికాస్ ఐ హ్యావ్ ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఇన్ ఫర్ లూప్. సో నో నీడ్ ఆఫ్ కర్లీ బ్రేసెస్. చిన్న ఎర్రర్ ఇక్కడ, ఈ కోడ్ని నేను హైడ్ చేయాలి, అంటే ఏదైతే స్టార్స్ నేను రాసుకున్నాను దాన్ని హైడ్ చేయాలి. సో ఫర్ దట్ ఐఎమ్ యూజింగ్ hide. To hide this 5 lanes I'm using slash star, and then at the starting slash star, at ending again star and slash. Okay, so multi-line hiding. Okay, see, same pattern. Okay, and then now move to the next one. నెక్స్ట్ది సేమ్ ఇదే ప్యాటర్న్ నాకు ఇంకొంచెం డిఫరెంట్గా కావాలి. ఎలా? ఫస్ట్ లైన్లో 4 spaces అండ్ దెన్ స్టార్, 3 spaces అండ్ దెన్ స్టార్, నెక్స్ట్ 2 spaces అండ్ 3 stars, 1 space, 4 stars అండ్ దెన్ 5 spaces, 5 stars. రైట్, ఇలా కావాలి. ఇలా కావాలన్నప్పుడు ఏం చేస్తావు? జస్ట్ ఇందాకడికి ఇప్పటికి అబ్జర్వ్ చేస్తే జస్ట్ మిర్రర్ ఇమేజ్ లాగా ఉన్నాయి. రైట్, సో ఇలాంటప్పుడు నువ్వు ఏం చేయొచ్చు? జస్ట్ రోస్ని రివర్స్ చేస్తే చాలు. రైట్, సో ఐఎమ్ ఇంక్రిమెంటింగ్ రోస్ ఫ్రమ్ 1 to R. రైట్, సో సేవ్, కంపైల్, రన్, 5. ఓకే, ప్రీవియస్ దానికి ఇప్పటికి రివర్స్ ఆర్డర్లో వచ్చినాయి చూడండి. రైట్, నౌ కమ్ టు ద ట్రయాంగిల్. సేమ్ ఇదే ప్యాటర్న్లో నేను ఏం చేంజ్ చేయకుండా నేను ఈ ట్రయాంగిల్ తీసుకొని వస్తా. సి, ఎలాగైతే ఇప్పుడు ఇది కాపీ చేసుకొని నేను ట్రయాంగిల్ రాయడానికి ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నానో సేమ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఒక స్టార్ తర్వాత ఒక స్పేస్ పెట్టా, అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టార్ తర్వాత ఒక్కొక్క స్పేస్ యాడ్ చేస్తున్నా, అంతే నాకు ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. రైట్, సో నా కోడ్లో కూడా ఎక్కడైతే స్టార్ ప్రింట్ చేస్తున్నానో దాని తర్వాత జస్ట్ ఒక స్పేస్ ఇస్తున్నా, అంతే. ప్రీవియస్ కోడ్కి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? జస్ట్ ఈ స్పేస్ అంతే. రైట్, రన్ ద కోడ్, చెక్ ద అవుట్పుట్. జస్ట్ ఈ పైన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నీకు ప్రింట్ చేయడం వస్తే ఈ కింద ఉన్న ట్రయాంగిల్ నువ్వు ఫామ్ చేయొచ్చు జస్ట్ బై కీపింగ్ 1 star ఆఫ్టర్ ద 1 space ఆఫ్టర్ స్టార్. ఓకే, నౌ ఎస్యూమ్ నాకు దీనికి ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్ కావాలి అంటే ఎస్యూమ్ నాకు ఇలా మిర్రర్ ఇమేజ్ కావాలి అనుకుంటే దీనికి ఏం చేస్తాను? సేమ్ ఇందాక ట్రయాంగిల్ ఇది
రివర్స్లో ఉన్నాయి రైట్. సో జస్ట్ రోస్ని రివర్స్ చేస్తే చాలుగా. సో ఏం చేస్తున్నా 1 to R బదులు R to 1 చేస్తా. R to 1. ఓకే, R to 1 ఇటరేట్ చేస్తున్నా. క్లియర్. నౌ వీ నీడ్ టు ప్రింట్ రోంబస్. అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని ఒకదాని తర్వాత ఒకటి ప్రింట్ చేస్తా. లైక్ దిస్. 1 సెకండ్. నాకు ఇలా కావాలి, ఇలా రోంబస్ షేప్ కావాలి. సో ఏం చేయొచ్చు, నేను ఆల్రెడీ ఫస్ట్ ఈ ట్రయాంగిల్ ప్రింట్ చేయడం ఎలాగో చూపించా. లైక్ ఎలా ఈ 1 to R ఇటరేట్ చేస్తే రైట్ 1 to R ఇటరేట్ చేసి ఈ ఫస్ట్ 5ని ప్రింట్ చేసేస్తున్నా. ఈ ఫస్ట్ 5 వరకే ప్రింట్ చేయడానికి ప్రయత్నిస్తా. చెక్ చేయండి. సో 5, ఎస్. దీని కింద పార్ట్ కావాలి మళ్ళీ నాకు రైట్. సో ఫర్ దట్ జస్ట్ ఇదే కోడ్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసా. సో నేను ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, మళ్ళీ నాకేమవుతుంది కోడ్ ఇలాంటిది ఒకదాని కింద ఒకటి 2 వస్తాయి. కానీ నాకు సెకండ్ రివర్స్ ఆర్డర్లో కావాలి. సో దానికోసం ఏం చేస్తా, నెంబర్ ఆఫ్ రోస్ని 1 to the R బదులు R to 1 చేస్తా. ఓకే, నౌ కంపైల్ అండ్ రన్ ఇట్. ఓకే, సో ఎస్యూమ్ నాకు ఈ మిడిల్లో 2 లైన్స్ 5 స్టార్స్ ఉన్నాయి. నాకు ఒక లైనే కావాలి, 2 లైన్స్ వద్దనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చు, ఫస్ట్ది ఎలాగో 5 లైన్స్ ప్రింట్ అవుతున్నాయి ఈ సెట్ అంతా రైట్. సో సెకండ్ దాంట్లో కూడా 5 లైన్స్ ప్రింట్ అవుతున్నాయి. సో అలా కాకుండా ఈ రెండిట్లో ఒక సెట్లో 4 లైన్స్ ప్రింట్ అయ్యేటట్టు ఇంప్లిమెంట్ చేస్తా. సో 4 లైన్స్ ప్రింట్ అయ్యేటట్టు ఇంప్లిమెంట్ చేయడానికి సెకండ్ సెట్లో R నుంచి కాకుండా R-1 నుంచి ఇంప్లిమెంట్ చేస్తాను రైట్. అంటే R వాల్యూ 5. సో 5 నుంచి 1 బదులు 1కి ఇటరేట్ అయ్యే బదులు 4 నుంచి 1కి ఇటరేట్ అవుతుంది రైట్. సో చెక్ ఇట్, కంపైల్, రన్, చెక్ ద అవుట్పుట్. సో ప్రాపర్ రోంబస్ ప్రింట్ అవుతుంది రైట్. నెక్స్ట్ ఎస్యూమ్ ఈ రోంబస్లో నాకు నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. అంటే నా రో నెంబర్స్ 1 2 3 అలా ప్రింట్ అవ్వాలి. స్టార్స్ కాకుండా 1 2 3 ప్రింట్ అవ్వాలి. లేదా ప్రీవియస్గా మనం డిస్కస్ చేసిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కానీ స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఇవి ప్రింట్ చేయాలి అన్నప్పుడు ఏ ప్యాటర్న్ అన్నా తీసుకోండి, మీరు ఇక్కడ ఐజే వాల్యూస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు రైట్. సో వాటిని ప్రింట్ చేసేయచ్చు. సో చెక్ చేయండి, నాకు అవుట్పుట్ ఎలా కావాలి అంటే 5 5 5 5 4 4 4 4 3 3 3 2 2 1 రైట్. సిమిలర్లీ అప్పర్ ట్రయాంగిల్ కూడా నాకు అలానే కావాలి. ఓకే, సో నాకు ఈ ప్యాటర్న్ కావాలి. జస్ట్ నా రో వాల్యూ ఎంత అంత ప్రింట్ అవ్వాలి. సో దానికి ఏం చేయొచ్చు, మనము రో వాల్యూ ఎంత అంత ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు మనం రోస్కి ఏమి వేరియబుల్ తీసుకున్నాం, ఐ. సో ఐని ప్రింట్ చేసుకుంటాను నేను. ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్ ఐ నీడ్ టు ప్రింట్ ఐ ప్లస్ స్పేస్. సో చెక్ చేయండి, నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశా. ఏంటో అబ్జర్వ్ చేయండి, నేను అప్పర్ ట్రయాంగిల్లో మాత్రమే ఐని ప్రింట్ చేశా. సో అప్పర్ ట్రయాంగిల్ వరకే స్టార్ ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో అకార్డింగ్ టు మై అవుట్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవుట్పుట్ ఇలాగా. సో అప్పర్ ట్రయాంగిల్ కావాలి, లోవర్ ట్రయాంగిల్ కావాలి. సో దానికోసం ఏం చేయాలి, లోవర్ ట్రయాంగిల్లో కూడా స్టార్ని ప్రింట్ చేసే బదులు ఇక్కడ నెంబర్ని ప్రింట్ చేస్తా, నథింగ్ బట్ ఐ. సో ఇప్పుడు చెక్ చేయండి, కిందున్న వాల్యూ కూడా మారిపోతుంది. క్లియర్, ఇది నెంబర్ ఆఫ్ రోస్. మీరు ఇదే పని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇప్పుడు ప్రీవియస్గా నేను చెప్పిన ప్రోగ్రామ్స్ కానీ ట్రయాంగిల్స్ కానీ అండ్ స్క్వేర్ రెక్టాంగిల్ ప్యాటర్న్స్ కూడా ఇదే పని చేస్తే ఇలానే రో వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు రో వాల్యూస్ ఎలా ప్రింట్ చేసావు అలా కాలం వాల్యూస్ కావాలి నాకు. లైక్ 1 2 3 4 5 అండ్ 1 2 3 4 1 2 3 1 2 అండ్ 1.
ఇది లోవర్ ట్రయాంగిల్. నౌ కమ్ టు ద అప్పర్ ట్రయాంగిల్. అగైన్ ఇక్కడ కూడా 1 2 3 4 1 2 3 అండ్ 1 2 హియర్ 1. సో ఇలా నాకు ట్రయాంగిల్ కావాలనుకోండి, రైట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నాకు ఈచ్ అండ్ ఎవ్రీ రోలో ఫస్ట్ రోలో 1 ప్రింట్ అయింది, సెకండ్ రోలో 1 2 కాలమ్స్ కాబట్టి 1 and 2 ప్రింట్ అయింది. నెక్స్ట్ థర్డ్ రోలో 3 కాలమ్స్, సో 1 2 3 ప్రింట్ అయింది. ఫోర్త్ రోలో 4 కాలమ్స్, సో 1 2 3 4. నథింగ్ బట్ ఇక్కడ జే లూప్ మీరు 1 2 3 4గా ఇటరేట్ అవుతూ ఉంటుంది, రైట్. ఐ వాల్యూ ఎంత ఉంటే 1 నుంచి ఐ వాల్యూ వరకు ఇటరేట్ అవుద్ది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఐ కెన్ ప్రింట్ జే, రైట్. సిమిలర్లీ లోవర్ ట్రయాంగిల్లో కూడా జేకి చేంజ్ చేసేస్తున్నా ఐ వాల్యూని, రైట్. సో నౌ చెక్ ఇట్ 5, రైట్. సో ఇలా ఐజే వాల్యూస్ యూజ్ చేసుకొని కూడా చాలా ప్రింట్ చేసుకోవచ్చు. ఎస్యూమ్ దట్ నాకు ఇలా ఐజే వాల్యూస్ వద్దు. అబ్జర్వ్ చేయండి, నేను ఇప్పుడు చెప్పే ప్రతి ప్రోగ్రామ్ రోంబస్లోనే కాదు, మీరు ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో కూడా ఇవే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, సేమ్ లాజిక్స్. ఓకే, వన్ సెకండ్ గైస్. ఒక కమెంట్లో బాక్స్లో ఒక guys, my voice is audible, right? Okay, let me see the comment first. 1 2 3 2. Okay, yes. ఓకే గైస్, మీరు అడిగిన కమెంట్ చెక్ చేసా, ఆ ప్రోగ్రామ్ చెక్ చేశాను, ఆ ప్రోగ్రామ్ చేద్దాం. మీరు అడిగిన ప్రోగ్రామ్ ఇదే 1 2 3 2 3 4 5 4 3 4 5 6 6 7 6 5 4 అండ్ దెన్ ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోనే ప్రింట్ చేస్తున్నా, ట్రయాంగిల్లోనే ప్రింట్ చేస్తున్నా మీకు డైరెక్ట్గా. మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కావాలి అనుకుంటే జస్ట్ స్టార్టింగ్లో ప్రింట్ చేసే స్పేసెస్ని రిమూవ్ చేసేయండి, సరిపోతుంది. అంటే స్పేసెస్ లూప్ ఏదైతే రాస్తున్నావో అది రిమూవ్ చేసేయండి చాలు. అండ్ ఇది కూడా మీకు రోంబస్ స్టైల్లో కావాలి అంటే సేమ్ కింద కూడా అలానే ఇంప్లిమెంట్ చేయొచ్చు. రోంబస్ వద్దు, ఓకే, ట్రయాంగిల్లోనే డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్ మీ హైడ్ రోంబస్ ప్రోగ్రామ్ ఫస్ట్. సో రోంబస్ ప్రోగ్రాంలో మనకు సెకండ్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో దాన్ని హైడ్ చేసా, రైట్. నౌ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ రోలో నాకు 1 ప్రింట్ అవుతుంది, రైట్. సెకండ్ రోలో 2 3 2 ప్రింట్ అవుతుంది, రైట్. సో ఈ 2 3 2 అబ్జర్వ్ చేయండి, ఒక 2 నుంచి 3కి ఇంక్రిమెంట్ అయింది, మళ్ళీ 3 నుంచి 2కి డిక్రిమెంట్ అవుతుంది, రైట్. సో అగైన్ 3 4 5 3 నుంచి 5 వరకు ఇంక్రిమెంట్ అయింది, అండ్ దెన్ 4 నుంచి 3 వరకు డిక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ లైన్కి రండి, 4 నుంచి 7కి ఇంక్రిమెంట్ అవుతుంది, అండ్ దెన్ 6 నుంచి 7 తర్వాత ఉండే నెంబర్ 6 నుంచి 4కి డిక్రిమెంట్ అవుతుంది. ఇంకొక లైన్ రాసుకుంటే నేను 5 6 7 8 9 8 7 6 5 ఇలా ప్రింట్ అవుతుంది, రైట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నాకు స్టార్టింగ్ వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ రోలో 1 2 3 4 5గా ప్రింట్ అవుతుంది, రైట్. సో ఇక్కడ ఫస్ట్ నేను ఈ అవుట్కమ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటా, అవుట్కమ్ని 2 పార్ట్స్గా. సో ఈ 2 పార్ట్స్లో ఫస్ట్ లెట్ మీ కాపీ దిస్. ఫస్ట్ పార్ట్ డిస్ప్లే చేస్తున్నా, ఓకే. ఫస్ట్ ఈ హాఫ్ ప్రింట్ చేస్తా, ఈ హాఫ్ ప్రింట్ చేసిన తర్వాత సెకండ్ హాఫ్ దగ్గరికి వెళ్దాం. అండ్ ఈ హాఫ్ను కూడా ఇంకొంచెం ఈజీగా అర్థం అవడం కోసం మనం
కొంచెం మార్చి రాస్తాను చూడండి దీన్ని. 1 1 2 1 2 3 అండ్ 1 2 3 4 1 2 3 4 5. సేమ్ పైనున్న ప్యాటర్నే రాసా, చిన్న చేంజ్ అంతే. ఏంటి ఆ చేంజ్ అంటే ఫస్ట్ రోలో 1 ఉంది రెండిట్లోనూ, సెకండ్ రోలో ఇక్కడ 2 3 ఉంది కానీ అక్కడ 1 2 ఉంది. ఎంత డిఫరెన్స్ అక్కడికి ఇక్కడికి? 1 డిఫరెన్స్. నెక్స్ట్ థర్డ్ రోలో 2 డిఫరెన్స్, ఫోర్త్ రో 3 డిఫరెన్స్, ఫిఫ్త్ రో 4 డిఫరెన్స్. అంటే కరెంట్ రో మైనస్ 1 ఇస్ ద డిఫరెన్స్. ఫస్ట్ అంటే నేను ఈ అవుట్కమ్కి ఈ అవుట్కమ్కి రైట్, ఫస్ట్ నేను ఈ అవుట్కమ్ని తీసుకొస్తాను. గైస్, ఈ ప్రోగ్రామ్ కావాలని అడిగిన వాళ్ళు భవానీ. సో మీరు అడిగేది ఇదే ప్యాటర్నా? ఇఫ్ ఎస్ జస్ట్ ఒకవేళ ఇదే అంటే ఈ అవుట్పుట్కి మీరు కోడ్ ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఒకసారి కమెంట్లో ఎస్ అని టైప్ చేయండి చాలు. యా, డన్. సో నేను దీన్ని స్టెప్ బై స్టెప్ వెళ్తున్నా, డైరెక్ట్గా కోడ్ రాసేయకుండా ఆ ప్రోగ్రామ్కి స్టెప్ బై స్టెప్ పోతున్నా. చూడండి, ఇది నేను కాలమ్స్ని ప్రింట్ చేయమని చెప్పా ఇందాక. ప్రీవియస్గా ఇక్కడ నేను మీకు ఇక్కడ కాలమ్స్ని ప్రింట్ చేసా, సేమ్ కోడ్ చూడండి. సో సేమ్ కోడ్, కాకపోతే స్పేసెస్ కొంచెం అడ్జస్ట్మెంట్ కుదరాలి అంతే. ఆ అడ్జస్ట్మెంట్స్కి నేను ఏం చేస్తానంటే జస్ట్ డబల్ స్పేస్ ఇస్తా. ఎందుకో చెప్తా చూడండి. ఇక్కడ 1 స్పేస్ అండ్ దెన్ 2 స్పేసెస్. ఇక్కడ నాకు 2 స్పేసెస్ ఉన్నాయి, రైట్. నెక్స్ట్ ఇక్కడికి వస్తే 1 2 3 4 1 2 3 4 రైట్. ఇక్కడ 6 స్పేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 8 స్పేసెస్ ఉన్నాయి, 2 3 4 5 6 7 8. కానీ ప్రీవియస్ దాంట్లో ఫస్ట్ లైన్లో 4 ఉన్నాయి చూడండి, 1 2 3 4. నథింగ్ బట్ ఇక్కడ ఉన్న వాటికన్నా పైన ఉన్నవి కొంచెం డబల్ ఉన్నాయి, రైట్. సో దానికోసం నేను ఏం చేస్తున్నా, ఇక్కడ స్టార్టింగ్లో ఉన్న స్పేసెస్ లూప్ని ఒకటి ఎక్స్ట్రా తీసుకుంటున్నా. సో 1 స్పేస్ ప్రింట్ అవ్వాల్సిన దగ్గర 2 స్పేసెస్, 2 స్పేసెస్ ప్రింట్ అవ్వాల్సిన దగ్గర 4 స్పేసెస్, 4 ప్రింట్ అవ్వాల్సిన దగ్గర 8, అలా డబల్గా ప్రింట్ అవుతున్నాయి. సో నౌ కంపైల్ చేసి అవుట్పుట్ చెక్ చేయండి, రైట్. ఇప్పుడు దీనికి మనం ఇందాక చెక్ చేసాం చూసారా, ఈ రెండిటికి డిఫరెన్సెస్, ఈ రెండు ప్రోగ్రామ్స్కి డిఫరెన్సెస్ ఏం చెక్ చేసాం. ఇక్కడ ఒక క్లియర్గా రాస్తాను చూడండి. ఇక్కడ నాకు 0 ఉంది డిఫరెన్స్, ఇక్కడ 1 డిఫరెన్స్ ఉంది ఆ రోకి ఈ రోకి వాల్యూస్లో, ఇక్కడ 2 డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 3 డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 4 డిఫరెన్స్ ఉంది. సో ఫస్ట్ రోలో 0 డిఫరెన్స్, సెకండ్ రోలో 1, థర్డ్ రోలో 2, ఫోర్త్ రోలో 3, ఫిఫ్త్ రోలో 4. అంటే నా కరెంట్ రో వాల్యూ ఎంతైతే ఆ వాల్యూ మైనస్ 1 డిఫరెన్స్ ఉంది, రైట్. సో నేను ఇక్కడ ఏం చేస్తా, ఇప్పుడు కరెంట్ రో వాల్యూ ఎంత నాకు ఐ, రైట్. సో నేను జేని ప్రింట్ చేస్తున్నా, ఈ జేకి ఐని యాడ్ చేస్తా, జేకి ఐని యాడ్ చేస్తున్నా. యాక్చువల్గా ఐ వాల్యూ ఎంత? రో వాల్యూ, రైట్. కరెంట్ రో వాల్యూకి -1 చేయాలని చెప్పాను. సో కరెంట్ రో వాల్యూకి -1 చేస్తున్నా. సో ఈ జేకి కరెంట్ రో -1 చేసి దాన్ని ప్రింట్ చేస్తున్నా. చెక్ చేయండి. 1 2 3 3 4 5 4 5 6 7 5 6 7 8 9 రైట్. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ వరకు ప్రింట్ చేసేసాం. ఎగ్జాక్ట్ దీనికి రివర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ రోలో జస్ట్ రివర్స్లో ప్రింట్ చేయాలి, రైట్. సో దానికోసం ఏం చేస్తున్నా, ఈ రివర్స్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్గా ప్రింట్ చేస్తా. ఎక్కడి నుంచి కావాలి ఇది? ఇక్కడ ఆల్రెడీ నాకు ఫస్ట్ రోలో పెద్ద చేంజ్ ఏముండదు, రైట్. సెకండ్ రోలో 2 నుంచి రావాలి, రైట్. అంటే 2 నుంచి అంటే ఎంత? నాకు లాస్ట్గా ప్రీవియస్గా ప్రింట్ అయిందంత 3. సో 3 - 1 2 నుంచి కావాలి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎజ్యూమ్ దట్ నేను ఇదే ప్రోగ్రామ్ని డిటో ప్రింట్ చేసేస్తాను మళ్ళీ సైడ్ బై సైడ్. లైక్ ఎలా అంటే 9 8 7 6 5 7 6 5 4 5 4 3 3 2 అండ్ దెన్ 1. ఫస్ట్ ఇలా ప్రింట్ చేస్తా. తర్వాత ఈ మిడిల్లో ఎక్స్ట్రా ఉన్న కాలన్ని రిమూవ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నాకు ఇంక్రిమెంట్ ఆర్డర్లో ప్రింట్ అవడానికి ఈ లూప్ తీసుకున్నా నేను.
ఎలా ఫర్ ఎగ్జాంపుల్ 2 3 అలా ప్రింట్ అవుతుంది, లైక్ 5 6 7 8 9 ప్రింట్ అవుతుంది, రైట్. ఇదే వాల్యూస్ నాకు 9 8 7 6 కావాలి అంటే ఈ లూప్ని రివర్స్ ఆర్డర్లో రాస్తే సరిపోతుందిగా. సో ఈ లూప్ని మళ్ళీ నేను రివర్స్ ఆర్డర్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో j ఈక్వల్ టు I, j గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, j మైనస్ మైనస్. ఓకే, సో సేవ్ దిస్ కోడ్, కంపైల్ అండ్ రన్ ఇట్. సేమ్ ఇందాక ఉన్న లైన్ ఏదైతే ఇంక్రిమెంట్ ఉందో దాన్నే డిక్రిమెంట్ ఆర్డర్లో ప్రింట్ చేస్తున్నా. క్లియర్. నౌ మధ్యలో ఉన్న కాలమ్ రిమూవ్ చేయాలి. ఇందాక మనం ఎలాగైతే రో వాల్యూని రిమూవ్ చేసామో మధ్యలో ఉన్నది ఇక్కడ కాలమ్ వాల్యూ రిమూవ్ చేయాలి, రైట్. సో ఫర్ దట్ ఇక్కడ నాకు ఏమవుతుంది, 5 ఉన్నప్పుడు లాస్ట్ రో చూడండి 5 6 7 8 9 ప్రింట్ చేసాం. సేమ్ కోడ్ని మళ్ళీ 9 8 7 6గా రివర్స్ చేసాం. ఈ 9 8 7 6గా రివర్స్ చేసినప్పుడు నాకు స్టార్ట్ అవుతుంది ఇక్కడ 9 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ I నుంచి స్టార్ట్ చేస్తున్నా కదా, I నుంచి స్టార్ట్ చేస్తే 9 వస్తే I మైనస్ 1 నుంచి స్టార్ట్ చేస్తే 8 నుంచి స్టార్ట్ అవుతుందిగా. సో సిమిలర్లీ ఇట్ అప్లైస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ రో, రైట్. సో ఇప్పుడు చెక్ చేయండి. 1 2 3 2 3 4 5 4 3 4 5 6 7 6 5 4 5 6 7 8 9 8 7 6 5, right. So this is the code. See, same output. Check it, rendu same. Clear? So let's move to the next codes. బార్డర్ కోడ్ అడిగారు, ఒక 2 minutes ఒక 1 or 2 ప్రోగ్రామ్స్ ఇంకా డిస్కస్ చేయాల్సినవి ఉన్నాయి. యా, చాట్ బాక్స్లో మీకు ఈ కోడ్ కావాలంటే ఎస్ ఇద్దాం, ప్రాబ్లం లేదు. ఈ కోడ్ ఏముంది చెప్పండి, చాలా ఈజీ, మీరు చేయొచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. కోడ్ అయితే షేర్ చేస్తా, బట్ మీరు ట్రై చేసి ఆ కోడ్లో మీరు రాసిన కోడ్కి నేను రాసిన కోడ్కి డిఫరెన్స్ ఏంటో ఐడెంటిఫై చేయండి. ఎక్కడ తప్పు వస్తుందో చెక్ చేసుకోండి. ఎందుకంటే రేపు ఇంటర్వ్యూలోకి నేను రాను కదా అక్కడ మళ్ళీ మీకు హెల్ప్ చేయడానికి, రైట్. అక్కడ మీకు చాట్ బాక్స్ ఉండదు, నేను మళ్ళీ అక్కడికి వచ్చి సెండ్ చేయడానికి. ఓకే, సో మీరు ఒకసారి ట్రై చేసి అవుట్పుట్ తప్పైనా రానివ్వండి, పర్లేదు, కాసేపు ట్రై చేయండి. అవుట్పుట్ తప్పు వచ్చినప్పుడు లేదా కరెక్ట్ వచ్చినా కానీ ఒకసారి నా కోడ్తో మళ్ళీ వెరిఫై చేయండి ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, ఏ చేంజెస్ చేయడం వల్ల మీ కోడ్లో అవుట్పుట్ ఏం చేంజెస్ వచ్చినాయి అనేది అబ్జర్వ్ చేయండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్క లెటర్ను మారిస్తే నాకు కోడ్ స్టైల్ మారిపోతుంది, రైట్. సో అలాంటివి బాగా తెలుసుకొని ఉండాలి, అప్పుడే మనం కోడ్ ఈజీగా ఇంప్లిమెంట్ చేయగలం, రైట్. సో బ్యాక్ టు ద రిమైనింగ్ ప్రోగ్రామ్స్. ఎస్యూమ్ నాకు సరే, ఇందా నుంచి బార్డర్ ప్రోగ్రామ్స్ అడుగుతున్నారు చాలామంది, రైట్. సో బార్డర్ ప్రోగ్రామ్ అంటే ఒకసారి ఎలాగో నేను చూపిస్తా. యా, ఈ స్క్వేర్ ఉంది కదా, ఈ స్క్వేర్ ప్రింట్ చేస్తా ఫస్ట్. ఈ స్క్వేర్ ప్రింట్ చేసి దీని నుంచి నేను బార్డర్ ప్రోగ్రామ్ చెప్పబోతున్నా. ఓకే, సో లెట్ మీ రిమూవ్ దిస్ ఎంటైర్ కోడ్. ఓకే, కోడ్ కావాలన్నారు కదా, హైడ్ చేస్తా. ఆ కోడ్ హైడ్ చేసేసా. నా జస్ట్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రింట్ చేయడానికి ఫస్ట్ కోడ్ ఇంప్లిమెంట్ చేస్తాను నేను. ఓకే, సో చెక్ చేయండి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు,
స్క్వేర్ ప్యాటర్న్ని ప్రింట్ చేయడానికి ఇంప్లిమెంట్ చేస్తున్నా చెక్ చేయండి. సేమ్ ఇందాక చెప్పిన కోడే, ఎటువంటి చేంజ్ లేదు. ఎస్, ఐ లూప్ని నెంబర్ ఆఫ్ రోస్ కోసం ఐ లూప్ తీసుకుంటున్నా, రైట్. అవుటర్ లూప్ 1 to r అండ్ కాలమ్స్ కోసం జే లూప్, ఇన్నర్ లూప్ ఐఎమ్ ఇటరేటింగ్ ఏ లూప్ ఫ్రమ్ 1 to r. ఇది కూడా 1 నుంచి r వరకు ఇటరేట్ చేస్తున్నా. అండ్ దెన్ ఈ కాలమ్స్ దగ్గర స్టార్ ప్రింట్ చేసుకుంటూ వెళ్తున్నా. స్టార్తో పాటు నాకు పక్కన ఒక స్పేస్ కూడా ప్రింట్ చేస్తున్నా ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో కంపైల్, రన్, పై. సో చెక్ చేయండి, సేమ్ స్క్వేర్ ప్యాటర్న్ ప్రింట్ అయింది. నా ఈ స్టార్ ప్లేస్లో స్టార్ కాకుండా ఐజే వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూని ప్రింట్ చేశాను అనుకోండి, ఏం ప్రింట్ అవుతుంది? చెక్ చేయండి, నా రో వాల్యూ ప్రింట్ అవుతుంది. నాకు రో వాల్యూతో పాటు కాలన్ వాల్యూ కూడా కావాలి. సో కాలన్ వాల్యూని కూడా ప్రింట్ చేశా. సో నాకు ఇక్కడ ఎడిషన్ జరిగిపోద్ది ఇక్కడ ఐ ప్లస్ జే అంటే. సో నాకు ఎడిషన్ జరగకుండా ఉండడానికి ఇక్కడ ఒక ఎంటీ స్ట్రింగ్ ప్లేస్ చేశాను, కంకాటినేషన్ చేశా, రైట్. నౌ కంపైల్ అండ్ రన్ ఇట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మ్యాట్రిక్స్ ప్రింట్ అయింది అక్కడ. ఫస్ట్ రో ఫస్ట్ కాలన్, ఫస్ట్ రో సెకండ్ కాలన్, ఫస్ట్ రో థర్డ్ కాలన్, ఫస్ట్ రో ఫోర్త్ కాలన్, ఫస్ట్ రో ఫిఫ్త్ కాలన్, సెకండ్ రో ఫస్ట్ కాలన్, సెకండ్ రో సెకండ్ కాలన్, ఇలా ప్రింట్ అవుతూ పోతుంది, రైట్. సో దీనిలో నుంచి నేను హోలో ప్యాటర్న్ ప్రింట్ చేయడానికి ప్రయత్నిస్తున్నా. ఎలాగో చూడండి, నాకు ఈ రో మొత్తం స్టార్ కావాలి, రైట్. ఈ రోలో కామన్గా ఉన్నది అబ్జర్వ్ చేస్తే రో వాల్యూ కామన్, రో వాల్యూ ఎంత 1. సో ఇక్కడ నేను ఏం చేస్తా, రో వాల్యూ 1 అయితే స్టార్ ప్రింట్ అయ్యేటట్టు ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తా. సో ఇఫ్ ఎస్యూమ్ ఐ, రో వాల్యూ అంటే ఎవరు ఐఏ కదా. సో ఐ వాల్యూ 1 అయితే స్టార్ ప్రింట్ అవ్వాలి, రైట్. స్టార్ అండ్ దెన్ స్పేస్. ఓకే, ఒకవేళ రో వాల్యూ 1 కాకపోతే అప్పుడు ఈ రో కాలం వాల్యూని ప్రింట్ చేస్తున్నా. ఓకే, సో చెక్ చేయండి, ఎస్ఓపి, కంపైల్, రన్, పై. సి స్టార్స్ ప్రింట్ అయినాయి, రైట్. నెక్స్ట్ ఏం కావాలి, లాస్ట్ లైన్ కూడా స్టార్స్ కావాలి. లాస్ట్ లైన్ అబ్జర్వ్ చేయండి, లాస్ట్ లైన్లో రో వాల్యూ 5 ఉంది, నథింగ్ బట్ యూజర్ గివెన్ నెంబర్ ఉంది, రైట్. సో యూజర్ గివెన్ నెంబర్ ఉన్నా కానీ నాకు రో వాల్యూ నథింగ్ బట్ రో వాల్యూ అంటే ఐ వాల్యూ యూజర్ గివెన్ నెంబర్ 6 ఉన్నా కానీ స్టార్ని ప్రింట్ చేస్తా. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా కానీ నాకు ప్రింట్ అవ్వాలి. సో ఆర్ ఆపరేటర్, డబుల్ ఆర్ ఆపరేటర్. ఓకే, నా చెక్ ఇట్. ఫస్ట్ రో లాస్ట్ రో స్టార్స్ ప్రింట్ అవుతాయి, రైట్. తర్వాత ఫస్ట్ కాలన్ అబ్జర్వ్ చేస్తే నువ్వు 2-1, 3-1, 4-1, నథింగ్ బట్ 1 కామన్గా ఉంది. ఈ 1 వాల్యూ ఎవరు, జే వాల్యూ, రైట్. సో ఇక్కడ జే వాల్యూని ప్రింట్ జే వాల్యూ 1 ఉన్నప్పుడు స్టార్ని ప్రింట్ చేస్తా. ఓకే, సో ఈ మూడిట్లో ఎవరు ఒక్కరు సాటిస్ఫై అయినా కానీ స్టార్ ప్రింట్ చేయొచ్చు, రైట్. ఫర్ దట్ జే ఈక్వల్స్ టు 1. చెక్ చేయండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలన్ స్టార్స్ ప్రింట్ అయినాయి అలాంగ్ విత్ ఫస్ట్ రో అండ్ లాస్ట్ రో, రైట్. నాకు లాస్ట్ కాలన్ కూడా స్టార్స్ ప్రింట్ అవ్వాలి. దానికోసం ఏం చేస్తున్నా, 2-5, 3-5, 4-5 ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5 ఈజ్ కామన్. 5 ఎవరు ఇక్కడ, రో కాలమ్ వాల్యూ, రైట్. అంటే జే వాల్యూ యూజర్ గివెన్ నెంబర్ ఉంటుంది ఇక్కడ, నథింగ్ బట్ ఆర్. సో ఈ 4గిట్లో ఏదో ఒక్కటి సాటిస్ఫై అయినా కానీ నాకు స్టార్ ప్రింట్ అవ్వాలి. సో దానికోసం ఏం చేస్తున్నా, ఆర్ ఆపరేటర్ ప్లేస్ చేసుకుంటున్నా, డబుల్ ఆర్ ఆపరేటర్, రైట్. నా సి సైడ్స్ అన్ని స్టార్స్ ప్రింట్ అయినాయి. మిడిల్లో నాకేం కావాలి, నెంబర్స్ వద్దు, నెంబర్స్ కాకుండా స్పేసెస్ కావాలి, రైట్. హోలో అంటే అంతే కదా, మధ్యలో అంతా ఖాళీ ఉంటుంది, జస్ట్ లైక్ సిలిండర్, రైట్. సో సిలిండర్ కానీ మన వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి, మధ్యలో ఖాళీగా ఉంటాయి, రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఐజే వాల్యూస్ని రిమూవ్ చేసేస్తున్నా. సో
instead of one space I am taking double spaces. Check it. హోలో ప్యాటర్న్. సో ఇక్కడ నువ్వేం చేయాలి అంటే ఫస్ట్ నీకు కావాల్సిన ప్యాటర్న్ ఏ షేపో ఆ షేప్ ప్రింట్ చేసుకోవాలి. ఈ షేప్ ప్రింట్ చేసిన తర్వాత నీకు ఏ రోలో స్టార్స్ కావాలో చెక్ చేసుకోవాలి. ఏ రోకి స్టార్ కావాలి, ఏ కాలంలో స్టార్ కావాలో చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకొని ఆ రో అండ్ ఆ కాలంలో ఉన్న వాల్యూస్ కామన్గా ఏమైనా ఉన్నాయా, లేదా ఆ వాల్యూస్ చేంజ్ అవుతున్నప్పుడు వాటికి రిలేషన్షిప్ ఏమైనా ఉందా, ఇంక్రిమెంట్ ఆర్డర్ కానీ డిక్రిమెంట్ ఆర్డర్ కానీ, లేదా ఆ రోలో అదే లాస్ట్ కాలనా స్టార్టింగ్ కాలనా, ఇలాంటివి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని వాటికి ఇక్కడ నేను ఎలా అయితే ఆర్ ఆపరేటర్ ప్లేస్ చేసుకొని కండిషన్స్ రాసుకున్నానో అలా కండిషన్స్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకే, చాలామందికి నేను ఇక్కడ డబల్ స్పేసెస్ ఎందుకు తీసుకున్నానో డౌట్ ఉండుండొచ్చు. లెట్ us assume if I take only one space, సో నీ అవుట్పుట్ షేప్ డిఫరెంట్గా వచ్చేస్తుంది. ఎందుకో చెప్తా చూడండి. ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ లాగా మనం ట్రీట్ చేస్తున్నాం. సో సమ్ టైమ్స్ మనం ఇక్కడ స్టార్ ఫాలోడ్ బై స్పేస్ ప్రింట్ చేస్తున్నాం, అంటే 2 క్యారెక్టర్స్ని అవుట్పుట్లో ప్రింట్ చేస్తున్నాం. సమ్ టైమ్స్ 1 క్యారెక్టర్నే ప్రింట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, లైక్ ఫస్ట్ లైన్లో 10 క్యారెక్టర్స్ వస్తాయి, 5 కాబట్టి 5 2s are 10. నెక్స్ట్ దాంట్లో 7 వస్తాయి, రైట్, ఎందుకంటే 3 టైమ్స్ ఇక్కడికి వస్తుంది. సింగిల్ స్టార్ స్పేసెస్ ప్రింట్ అవుతాయి. ఒక 2 టైమ్స్ ఫస్ట్ అండ్ లాస్ట్ టైం మాత్రం ఇక్కడికి వెళ్తుంది, స్టార్ ఫాలోడ్ బై స్పేస్ ప్రింట్ అవుతుంది. అప్పుడు నీకు ఆర్డర్ మిస్ అవుతుంది, రైట్. సో చెక్ చేస్తే డిఫరెంట్గా షేప్ వచ్చింది. ఇప్పుడు దీన్ని నువ్వు రెక్టిఫై చేయాలంటే ఐదర్ ఇక్కడ కూడా ఒక స్టార్ మాత్రమే ప్రింట్ చేయాలి, లేదా 2 చోట్ల ఎక్స్ట్రా స్పేసెస్ని ప్రింట్ చేయాలి. సో చెక్ ఇట్, ఇలా ప్రింట్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? సో దిస్ ఈస్ హోలో ప్యాటర్న్. ఇదే ప్యాటర్న్ మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కావాలనుకోండి, చెక్ ఇట్. 1 to R ఇటరేట్ చేస్తున్నా, బట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నప్పుడు మనకి ఎలా ట్రయాంగిల్ ఫామ్ అవుతుందో చూడండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఇలా వస్తుంది. దిస్ వన్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ ఎక్కడైతే లోపల స్టార్స్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేస్తున్నా. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ స్టార్స్ని వదిలేశాను, మధ్యలో ఉన్న వాటిని మాత్రమే రిమూవ్ చేశా, రైట్. సో చెక్ చేయి. ఇప్పుడు ఇక్కడ రో నెంబర్ ఆఫ్ కాలమ్స్ని కంట్రోల్ చేయాలి. ఎలా? ఐతో నా రో వాల్యూ ఎంత అయితే అన్ని కాలమ్స్ కావాలి. సో దీంట్లో అబ్జర్వ్ చేయి, ఫస్ట్ రో ఐ వాల్యూ 1, ప్రాబ్లం లేదు, రో వాల్యూ అంతా 1 ఉంటుంది. లాస్ట్ రో ఐ వాల్యూ 5, సో ప్రాబ్లం లేదు. ఫస్ట్ కాలమ్ జే వాల్యూ 1, లాస్ట్ కాలమ్ ఏంటి, ఆర్ వరకు నువ్వు ఇటరేట్ చేయట్లేదు, ఈసారి ఐ వరకు ఇటరేట్ చేస్తున్నావు. సో లాస్ట్ కాలమ్ ఈస్ ఐ, రైట్. సో సేవ్, కంపైల్, సారీ 1 second, కంపైల్ అండ్ దెన్ రన్ 5. సో ఇలా హోలో ప్యాటర్న్ ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో నువ్వు ఇది రోస్ కాలమ్స్ అటు ఇటు మార్చుకుంటూ పోతే, అంటే డిక్రిమెంట్ ఆర్డర్ ఆర్ ఇంక్రిమెంట్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే మీకు ఏమవుతుంది, డిఫరెంట్ షేప్స్, ఇందాక మనం చూసిన 4 డిఫరెంట్ షేప్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ నేనేం చేసా, ఐ లూప్ని ఇంక్రిమెంట్ ఆర్డర్ చేశాను, జే లూప్ డిక్రిమెంట్ ఆర్డర్ చేశాను, సారీ జే లూప్ కూడా ఇంక్రిమెంట్ ఆర్డరే చేశా. అదే ఇలా కాకుండా మీరు ఐ లూప్ ఇంక్రిమెంట్ ఆర్డర్, జే లూప్ డిక్రిమెంట్ ఆర్డర్ చేస్తే డిఫరెంట్ షేప్ వస్తుంది. ఓకే, ఓకే, చెక్ ఇట్. సో ఇలా ఇంక్రిమెంట్స్ డిక్రిమెంట్స్గా చేంజ్ చేయండి లూప్స్ని. ఇవే లూప్స్ని మీకు ఈ ప్రోగ్రామ్స్ అవుట్పుట్స్ డిఫరెంట్గా వస్తూ ఉంటాయి. అండ్ ఇదే ప్రోగ్రాంలో నాకు ప్రైమ్ నెంబర్ కావాలి, స్టార్లు వద్దు అనుకో, అంటే హోలో ప్యాటర్న్స్ హోలోనే ఉంటుంది, స్టార్ ప్రింట్ అయిన ప్లేస్లో నాకు ప్రైమ్ కావాలి. అప్పుడు ఏం చేస్తానో చూడండి. జస్ట్ ఇక్కడ ప్రైమ్ నెంబర్ అయితే ప్రింట్ చేస్తా, రైట్. సో ప్రైమ్ నెంబర్ అయితే ప్రింట్ చేయాలి కాబట్టి ఇక్కడ ప్రైమ్ అనే ఒక మెథడ్ని కాల్ చేసి పి అనే వాల్యూని పాస్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ నేను పి అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని 2కి డిక్లేర్ చేసిన. మనం నిన్న ప్రైమ్ నెంబర్ సిరీస్ ఒకటి ప్రింట్ చేసాం, ప్రైమ్ అండ్ ఫిబ్నోసి సిరీస్, రైట్. సిమిలర్గా ఇక్కడ ఒక యూజర్ డిఫైన్డ్ మెథడ్ ప్రైమ్ అని రాసుకుంటున్నాను. సో ఈ ప్రైమ్ అనే మెథడ్ని కాల్ చేసినప్పుడల్లా ఒక ప్రైమ్ నెంబర్ అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి, అలా ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ నువ్వేం చేసావు, ఇందాక ఇక్కడ ఈ ప్లేస్లో స్టార్ని ప్రింట్ చేసావు.
సో నేనేం చేస్తున్నా, స్టార్ని కాకుండా ఇక్కడ నుంచి ఒక మెథడ్ కాల్ చేసి ఆ మెథడ్ ఒక ప్రైమ్ నెంబర్ని ప్రింట్ చేసేలా ఇంప్లిమెంట్ చేస్తున్నా. లేకపోతే ఒక పని చేయండి, ప్రైమ్ నెంబర్ని రిటర్న్ చేస్తే ఆ ప్రైమ్ వాల్యూ ఇక్కడికి వచ్చి ప్రింట్ అయ్యేలాగా ఇంప్లిమెంట్ చేయండి, బెటర్. ఓకే, సో ప్రైమ్ నెంబర్ని ప్రింట్ చేసి ఓకే, ప్రైమ్ నెంబర్ని ప్రింట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్యూమ్ 2 వచ్చింది. 2 అనేది ప్రైమ్ అనుకోండి, ప్రింట్ అవుతుంది. 2 అనేది ప్రింట్ అయ్యి నెక్స్ట్ నాకు నెక్స్ట్ టైంకి వెళ్ళినప్పుడు మళ్ళీ 2నే కాదు 3 కావాలి. సో పీని ఇంక్రిమెంట్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, నా సో ప్రైమ్ ఆఫ్ పి అని అంటున్నా. ప్రైమ్ ఆఫ్ పి అన్నప్పుడు ఇది యూజర్ డిఫైన్డ్ మెథడ్, రైట్? సో నేను ఇది యూజర్ డిఫైన్డ్ మెథడ్గా ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి లెట్స్ టేక్ ఇట్ స్టాటిక్. నేను డైరెక్ట్ కాలింగ్ చేసా కాబట్టి స్టాటిక్ తీసుకుంటున్నా. స్టాటిక్ వాయిడ్ ఐ నీడ్ ఇంట్ రిటర్న్ టైప్, ఎందుకంటే అది ఒక ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుందో దాన్ని ఒక పి అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నా కాబట్టి రిటర్న్ టైప్ ఇంట్ ఉండాలి. అండ్ దెన్ ప్రైమ్ ఆఫ్ ఇంట్ పి. సో చెక్ చేస్తున్నా పి అనేది ప్రైమా కాదా. సో ఇంట్ ఎఫ్సి ఈక్వల్ టు 0, ఇంట్ ఎఫ్సి ఈక్వల్ టు 0 అండ్ ఫర్ int I equal to 1, I less than or equals to p, I plus plus, and then I'm dividing my p value with I. If I get remainder 0, I'm incrementing fc value. Now I'm checking that fc is equal to 2. ఒకవేళ fc value 2 అయితే రిటర్న్ p చేస్తా. అంటే ఎక్కడైతే ప్రైమ్ నెంబర్ వచ్చిందో అప్పుడు ఆ వాల్యూని మెయిన్ మెథడ్కి రిటర్న్ చేస్తున్నా. ఒకవేళ ప్రైమ్ నెంబర్ రాలేదనుకోండి, నాకు మళ్ళీ నెక్స్ట్ నెంబర్కి వెళ్ళాలి, రైట్? అంటే ఎల్స్ p ప్లస్ ప్లస్, రైట్? సో ఎస్యూమ్ దట్ నాకు p వాల్యూ 4 పాస్ అయితే మెయిన్ మెథడ్ నుంచి 4 అనేది ప్రైమ్ కాదు. సో p వాల్యూ 5 అవుతుంది. సో 5 ప్రైమా కాదా చెక్ చేయాలి మళ్ళీ. అందుకోసం నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఒక లూప్ తీసుకుంటున్నా, వైల్ ట్రూ, ఒక ఇన్ఫైనైట్ లూప్ తీసుకుంటున్నా. ఎందుకంటే ఎప్పటికీ నాకు ప్రైమ్ నెంబర్ వస్తుందో నాకు తెలీదు. లైక్ అంటే ఎన్ని ఇటరేషన్స్కి వస్తుంది అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము, అక్కడ పాస్ చేసిన వాల్యూని బట్టి ఉంటుంది, రైట్? సో అందుకోసం ఒక లూప్ తీసుకున్నా. సో ఈ లూప్ని నేను బ్రేక్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ రాసా. పక్కా ఈ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కపుల్ ఆఫ్ ఇటరేషన్స్ తర్వాత, రైట్? సో నువ్వు ఏ నెంబర్ అయినా తీసుకో, ఫర్ ఎగ్జాంపుల్ 15 తీసుకో. 15కి p వాల్యూ 15 అనుకుంటే 15 ప్రైమ్ కాదు. సో ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళి 16 అవుతుంది. అగైన్ 16కి చెక్ చేస్తుంది, 16 కూడా ప్రైమ్ కాదు. ఎల్స్ బ్లాక్కి వెళ్ళి 17 అవుతుంది. అగైన్ 17 చెక్ చేసినప్పుడు 17 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో రిటర్న్ 17 అన్నప్పుడు నాకు మెయిన్ మెథడ్కి వెళ్ళిపోద్ది. అంటే ఇండైరెక్ట్గా ఈ వైల్ లూప్ బ్రేక్ అయిపోతుంది అండ్ దెన్ ఇట్ జంప్స్ టు మెయిన్ మెథడ్. సో సేవ్ దిస్ కోడ్, కంపైల్ అండ్ రన్ ఇట్. సో 5 ఇచ్చా, 5 ప్రింట్ అవుతుంది. ఇవి డబల్ డిజిట్ నెంబర్స్ వస్తున్నాయి కాబట్టి మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆ స్పేసెస్ క్లియర్గా కనిపించట్లేదు అంతే. ఓకే, సో ఆ స్పేసెస్ కూడా నీకు క్లియర్గా కావాలి అంటే డూ వన్ థింగ్, డబల్ స్పేసెస్ తీసుకోండి. అంటే మనకు ప్రింట్ అయ్యే డబల్ డిజిట్ నెంబర్స్ కాబట్టి డబల్ స్పేసెస్ తీసుకుంటే మీకు ఇలా వస్తాయి. ఎస్యూమ్ దట్ ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మీకు ఇంకో థాట్ రావచ్చు, ఈ 2ని 3ని 5ని 7ని వీళ్ళని కూడా నాకు డబల్ డిజిట్ నెంబర్గా ప్రింట్ చేయాలి అని అనిపించింది అనుకోండి. ఎలా ప్రింట్ చేస్తారు? 02, 03, 05, 07గా ప్రింట్ చేస్తారు, రైట్? సో దానికి చిన్న ఇఫ్ కండిషన్ ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలు. మీరు ప్రింట్ చేయబోయే p వాల్యూ ఎస్యూమ్ 10 కన్నా బిలో అనుకోండి, అది సింగిల్ డిజిట్ నెంబర్, రైట్? సో దానికి ఒక 0 ప్రింట్ చేసేయండి, సింపుల్గా అయిపోతుంది. 0 ప్రింట్ అయ్యి ఒక సింగిల్ డిజిట్ నెంబర్ అయితే ఆ తర్వాత p వాల్యూ ప్రింట్ అవుతుంది. నౌ కంపైల్, రన్, చెక్ ఇట్. ప్రాపర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రింట్ అవుతుంది ఇప్పుడు. ఓకే ఓకే గైస్, చాలా సింపుల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ చేయొచ్చు. ఒకసారి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రోగ్రామ్స్ అన్నిటినీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి అగైన్ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా, కొత్తగా ఏమైనా రైట్ యాంగిల్ అంటే కొత్తగా ఏదైనా ప్యాటర్న్స్ ప్రింట్ చేయాలి అన్నా కానీ, ఇంప్లిమెంట్ చేయాలన్నా కానీ రేపటికి తీసుకొని రండి, లేదా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి. మీకు ఇమీడియట్గా
దానికి సంబంధించిన కోడ్ అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్ పంపిస్తాను. ఓకే, సో దీని తర్వాత మనము ఒక ప్లాట్ఫామ్ ఉంది మాది ఇన్స్టాక్స్. సో ఆ ఇన్స్టాక్స్ ప్లాట్ఫామ్లో మీకు కొన్ని క్వశ్చన్స్ అసైన్ చేస్తాం ఈరోజు. ఒక రియల్లీ 20 to 25 క్వశ్చన్స్ అసైన్ చేస్తున్నాం. సో ఈ క్వశ్చన్స్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో సాల్వ్ చేయండి ఈ వీకెండ్ కల్లా. సో ఆ ఇన్స్టాక్స్ని ఎలా యూస్ చేయాలి ఏంటనే చెప్తా చూడండి. సో ఈ వీకెండ్ కల్లా ఆ 25 క్వశ్చన్స్ చేసేయడానికి ప్రయత్నించండి. కంప్లీట్ అయిపోతే వీ విల్ అసైన్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ ఆల్సో, నాట్ ఏ బిగ్ డీల్. సో చెక్ చేయండి. మీ లాగిన్ లింక్ మీకు ఈ ఇన్స్టాక్స్కి లాగిన్ లింక్ ఉంటుంది చూడండి, cvcorp.instax.co. మీకు ఇప్పుడే కమెంట్ బాక్స్లో డ్రాప్ చేస్తున్నా, cvcorp.instax.co పైన హైలైట్ చేసా చూడండి, అది మన లింక్. ఓకే, సో ఇన్స్టాక్స్ ప్లాట్ఫామ్లో మీరు ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంది చూడండి, ఈ లాగిన్ క్లిక్ చేయండి. ఈ లాగిన్ క్లిక్ చేస్తే ఈమెయిల్ ఐడి ఆర్ హాల్ టికెట్ నెంబర్ అంటున్నారు. ఐ థింక్ మీరు కపుల్ ఆఫ్ మినిట్స్ బ్యాక్ ఈమెయిల్ ఐడీస్ షేర్ చేశారు మాకు, రైట్? సో ఆ ఈమెయిల్ ఐడీస్తో లాగిన్ అవ్వండి. ఎలా లాగిన్ అవ్వాలో చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా అకౌంట్ ఓపెన్ చేస్తా చూడండి. మై ఈమెయిల్ ఐడి, ఓకే, అండ్ ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ టైప్ చేయకండి, అది కాదు, నేను ఒక పాస్వర్డ్ చెప్తా, అది టైప్ చేయండి. పాస్వర్డ్ ఈజ్ welcome@123, capital W, welcome@123. ఇట్స్ ఎ కామన్ పాస్వర్డ్ టు ఎవ్రీవన్. మీకు కావాలి అంటే దాన్ని పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, అది కూడా ఎలాగో చెప్తా. ఈ డాష్ బోర్డ్ అనేది ఉంది కదా, వన్స్ లాగిన్ అయిన తర్వాత ఈ డాష్ బోర్డ్లో మీకు చేంజ్ పాస్వర్డ్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఈ చేంజ్ పాస్వర్డ్కి వెళ్ళి చేంజ్ చేసుకుని, నాట్ ఏ బిగ్ డీల్, అది ఈజీగానే అయిపోతుంది. నా వన్స్ ఈ పేజ్కి వచ్చిన తర్వాత అసెస్మెంట్స్కి వెళ్ళండి. ఓకే, ఇది మెయిన్ పేజ్. ఈ అసెస్మెంట్స్లో 1 సెకండ్, బ్రైట్నెస్ కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది, కొంచెం తగ్గిద్దాం. మీన్వైల్ మీరు ఈ ఇన్స్టాక్స్ cvcorp.instax.co ఒకసారి లాగిన్ అవ్వండి. మీ అకౌంట్స్ ఏదన్నా లాగిన్ అవ్వలేకపోతుంటే ఒకసారి కమెంట్ బాక్స్లో కానీ వాట్సాప్లో కానీ మెసేజ్ చేయండి. ఒకవేళ మీ అకౌంట్ కనుక లేదు అని అని చెప్తుంటే, లైక్ ఇట్స్ యూ డోంట్ హ్యావ్ అకౌంట్ అని ఏమన్నా చూపిస్తుంటే మీకు అక్కడ అకౌంట్ లాగిన్ అవుతున్నప్పుడు మీరు గూగుల్ ఫామ్ ఫిలప్ చేసి ఉండాల్సింది ఇందాక. మేబీ మీరు చేయకపోయినా లేదా చేసినప్పుడు జీమెయిల్ ఏమన్నా చిన్న మిస్టేక్ ఇచ్చినా కానీ అది అవ్వదు. సో అలా ఏదన్నా ఉంటే కమెంట్ బాక్స్లో మీ మెయిల్ ఐడి కానీ వాట్సాప్లో మీ మెయిల్ ఐడి కానీ ఫార్వర్డ్ చేయండి. వాట్సాప్ కాదు, కమెంట్ బాక్స్లోనే ఇవ్వండి, ఆన్ ది స్పాట్ చేసేద్దాం, ప్రాబ్లం లేదు. ఓకే, కమెంట్ బాక్స్లో మీ మెయిల్ ఐడి షేర్ చేయండి. అగైన్ గూగుల్ ఫామ్స్ ఇప్పుడే షేర్ చేస్తున్నాం. సో మీ మెయిల్ ఐడి దాంట్లో ఫామ్లో ఫిల్ చేయండి. విత్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్లో మీరు లాగిన్ అవ్వడానికి మేము ప్రాపర్ లాగిన్స్ ప్రిపేర్ చేస్తాం, రైట్? నా ఈ అసెస్మెంట్స్కి వెళ్ళండి. ఇక్కడ అసెస్మెంట్స్కి వెళ్ళిన తర్వాత టీసీఎస్ ఎన్క్విటీ 2025 అని ఒకటి ఉంటుంది, ఒక అసెస్మెంట్. దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ నెంబర్స్ 1 అని ఉంది. ఇక్కడ ఒక 9 క్వశ్చన్స్ అసైన్ చేసాం, చెక్ చేయండి. ఇక్కడ 9 క్వశ్చన్స్ అసైన్ చేసాం. ఈచ్ క్వశ్చన్ 90 మార్క్స్ అన్నట్టు ఇచ్చాము. 1440 minutes టైం ఇచ్చాం. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను 9 క్వశ్చన్స్ అసైన్ చేసా. విత్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్లో ఇంకొక 2 మాడ్యూల్స్ కూడా అసైన్ చేస్తాను, నెంబర్స్ 2, నెంబర్స్ 3 అని చెప్పి. ఓకే, దాంట్లో ఇంకొక 16 క్వశ్చన్స్ అసైన్ చేస్తా. టోటల్ 25 క్వశ్చన్స్ ఈరోజు అసైన్ చేస్తాము. సో దీన్ని ఎలా అటెంప్ట్ తీసుకోవాలి, ఎలా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి, అసలు ఈ ప్లాట్ఫామ్ ఎలా చేయాలి అనేది చెప్తా చూడండి, ఎలా యూజ్ చేయాలనేది. సో అటెంప్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ట్ అసెస్మెంట్ అని ఉంది. సో స్టార్ట్ చేయండి.
స్టార్ట్ చేస్తే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ నీట్‌గా చదివి టిక్ మార్క్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 5 డిఫరెంట్ క్వెషన్స్ కనిపిస్తాయి. సారీ 9 డిఫరెంట్ క్వెషన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ క్వెషన్ ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్. నిన్న మనం డిస్కస్ చేసిన క్వెషన్సే నిన్న మొన్న ఇక్కడ ఉన్నాయి. నిన్న మొన్న ఏవైతే డిస్కస్ చేసామో క్వెషన్స్ సేమ్ క్వెషన్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే. సో ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇది ఒక క్వెషన్. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ ఏంటో చూడండి. కన్వర్షన్ ఫ్రమ్ సెకండ్స్ టు అవర్స్, మినిట్స్, సెకండ్స్. నెక్స్ట్ సెవెంత్ వన్ ఫిజ్బస్. నెక్స్ట్ ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అండ్ ఫస్ట్ n 6 multiples and first n 6 and 7 common multiples and circle area perimeter and length of largest stick which is fit in right angle square or rectangle box and percentages question. Right. So first ఈ percentages question చూద్దాం. See percentages question లో see I think స్క్రీన్ మీకు అంత క్లియర్గా కనిపిస్తున్నట్లేదు. ఓకే, ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది. పర్సంటేజెస్ క్వశ్చన్. ఐ థింక్ మీరు నిన్నే ఈ ప్రోగ్రామ్స్ ఈ క్వశ్చన్ యాప్టిట్యూడ్లో సాల్వ్ చేసినట్టున్నారు. క్వశ్చన్ ఏంటి? బిందు శాలరీ ఈజ్ ఎక్స్. బిందు అనే పర్సన్ది శాలరీ ఎక్స్ రూపీస్ అండ్ సింధు శాలరీ ఈజ్, సింధు అనే పర్సన్ శాలరీ y% మోర్ దెన్ బిందూస్. ఏమంటున్నారు? y% మోర్ దెన్ అంటున్నారు. అంటే బిందు కన్నా సింధు శాలరీ ఎక్కువ ఇక్కడ. ఓకే, ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది బిందు కన్నా సింధు యొక్క శాలరీ ఎక్కువ. రైట్, ఎందుకంటే బిందు శాలరీ కన్నా y% మోర్ దెన్ అన్నారు సింధు శాలరీ. రైట్, సో సింధు శాలరీ ఈస్ మోర్ దెన్ బిందు శాలరీ. నౌ వాట్ ఈస్ సింధు శాలరీ? సింధు శాలరీ ఏంటి అనేది నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ కన్స్ట్రెయింట్స్ చూడండి. ఫస్ట్ లైన్ కన్సిస్ట్ ఆఫ్ 1 ఇంటిజర్ వాల్యూ. సి మీకు ఇదే విధంగా ఆన్లైన్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఫస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద క్వశ్చన్ ఇస్తారు, క్వశ్చన్ ఏంటి అనేది మెన్షన్ చేస్తారు. ఆ తర్వాత నీకు ఇన్పుట్ ఏమి ఇస్తాము అనేది మెన్షన్ చేస్తారు. సో ఒక ఇంటిజర్ వాల్యూ ఇస్తాము, ఫస్ట్ వాల్యూ అదేంటి? బిందు యొక్క శాలరీ. ఓకే, అండ్ దెన్ సెకండ్ లైన్లో ఇంకొక ఇన్పుట్ ఇస్తారు, అదేంటి? పర్సంటేజ్. ఓకే, సో మీకు నిన్న ఇదే క్వశ్చన్ ఇదే ఎగ్జాంపుల్ ఇచ్చారు. 5000 బిందు శాలరీ, 25% ఎక్స్ట్రా. రైట్, సో మనం ఏం అవుట్పుట్ ప్రింట్ చేయాలి? ప్రింట్ పర్సంటేజ్ ఆఫ్ శాలరీ ప్రింట్ చేయాలి. రైట్, పర్సంటేజ్తో ఇంక్రిమెంట్ అయిన తర్వాత వచ్చిన శాలరీ వాల్యూ ప్రింట్ చేయాలి. సో ఇన్పుట్ 1 5000, సో 5000 అనేది బిందు యొక్క శాలరీ. సో 25% ఇంక్రిమెంట్ ఉంది సింధుకి. రైట్, సో అప్పుడు ఏమవుతుంది? 6250. అలానే ఒకవేళ 100 రూపీస్ శాలరీ అనుకుంటే 75% ఇంక్రిమెంట్ అనుకుంటే 175 వస్తుంది. రైట్, ఈ మ్యాథ్ లాజిక్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్తో సహా ఇక్కడ ఉంది. సో బిందు యొక్క శాలరీ ప్లస్ 25% ఆఫ్ బిందు శాలరీ. సో బిందు శాలరీ 5000 అండ్ దెన్ 25% ఆఫ్ 5000 ఈజ్ నథింగ్ బట్ 6250. ప్రాపర్ మ్యాథ్ క్యాలిక్యులేషన్తో సహా ఇక్కడ మెన్షన్ చేశారు ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో. అలానే సెకండ్ ఇన్పుట్ కూడా 175 కూడా సెకండ్ ఇన్పుట్లో ఇచ్చిన్నారు, చెక్ చేయండి. 175 వస్తుంది. రైట్, సో దీనికి కోడ్ రాయాలి. నౌ కమ్ టు ద కోడ్ బ్లాక్. రైట్, ఈ లెఫ్ట్ సైడ్లో మనకి క్వశ్చన్ ఉంది, రైట్ సైడ్ ఈ బ్లాక్ బాక్స్లో మీరు కోడ్ రాయాల్సి ఉంటుంది. రైట్, సో చెక్ చేయండి. ఈ కోడ్ని సేమ్ ఇందాక ఏదైతే కోడ్ రాసామో అలా రాయాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను కోడ్ రాయడానికి ప్రయత్నిస్తే ప్లీజ్ సెలెక్ట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటుంది.
సో ముందు నువ్వు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ పైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావాకి సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ క్లాస్ నేమ్ ఇచ్చేసి ఉన్నారు అక్కడే. సో ఇంపోర్ట్ స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇంపోర్ట్ చేసుకున్నా. అండ్ దెన్ స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్, ఓకే, స్కానర్ obj equal to new scanner system.in, okay, int సింధు శాలరీ కావాలి. సో SAL ఈక్వల్స్ టు obj డాట్ నెక్స్ట్ ఇంట్. తర్వాత పర్సంటేజ్ కావాలి, నథింగ్ బట్ p, ఐఎమ్ స్టోరింగ్ పర్సంటేజ్ వాల్యూ ఇన్ p. ఓకే, నాకు ఇక్కడ ఏం కావాలి, సింధు శాలరీకి ఫైండ్ అవుట్ చేయాలి అంటే బిందు శాలరీ ప్లస్ p పర్సంటేజ్ ఆఫ్ బిందు శాలరీ, రైట్. సో 25% అన్నప్పుడు ఏం చేయొచ్చు, బిందు యొక్క శాలరీ బై 100 చేసి వచ్చిన వాల్యూకి ఇంటూ p, లేదా శాలరీ ఇంటూ p చేసి బై 100 కూడా చేయొచ్చు. ఓకే, సో ఈ వాల్యూ మొత్తాన్ని మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేసుకున్నా. క్యాలిక్యులేట్ చేసుకున్న వాల్యూని ఇంట్ సింధు అనే వేరియబుల్లో స్టోర్ చేశా, రైట్. నా SOP నథింగ్ బట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. SOP ఇవ్వకండి, క్లియర్గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఇవ్వండి. సింధు, సింధులో నా రిజల్టెంట్ ఉంది కాబట్టి సో సింధు అని ప్రింట్ చేశా, రైట్. సో నౌ ట్రై టు కంపైల్. కంపైల్ చేస్తే ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఏంటి, ఇక్కడ స్కానర్ అనే స్పెల్లింగ్ తప్పు రాశాను, రైట్, డబల్ సి రాశాను. సో దాన్ని రెక్టిఫై చేయండి. సో ఇక్కడ క్లియర్గా మీకు ఇలా స్కానర్ అని చెప్పి ఎర్రర్స్ చూపిస్తుంది కంపైలర్. సో స్కానర్, రైట్. నౌ రన్ ఇట్, సారీ కంపైల్ ఇట్. సో కంపైల్ చేసినప్పుడు సేమ్ టెస్ట్ కేసెస్ అబ్జర్వ్ చేయండి, 5025 వచ్చింది. సో ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఏంటి మనకి, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఎంత, 6250. సో ఇదే అవుట్పుట్ని నాకు రావాలి, యువర్ అవుట్పుట్లో కూడా సేమ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, రైట్. సో మీ స్టేటస్ ప్రోగ్రామ్ కరెక్టే, రైట్. క్లోజ్. నౌ ఇప్పుడు పబ్లిక్ టెస్ట్ కేసెస్ వరకు ఎగ్జిక్యూట్ అయినాయి, పబ్లిక్ టెస్ట్ కేసెస్ వరకు ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది, రైట్. నౌ హిడెన్ టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎగ్జిక్యూట్ అండ్ సబ్మిట్ క్లిక్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ అండ్ సబ్మిట్ క్లిక్ చేస్తే నా దగ్గర హిడెన్ టెస్ట్ కేసెస్ ఒక 5 ఉన్నాయి. సో 5 టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో 5లో 2 ఎగ్జిక్యూట్ అయినాయి, సారీ 3 ఎగ్జిక్యూట్ అయినాయి, 2 ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో వీటిని ఏం చేయాలి, ఇక్కడ ఎక్కడో ఏదో మిస్టేక్ చేస్తున్నాం మనం, రైట్. సో ఆ మిస్టేక్ ఏంటో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ కోడ్లో ఎక్కడ ఏ మిస్టేక్ ఉందనేది ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ చదవండి. ప్రింట్ ద ఫ్లోట్ ఇంటిజర్ వాల్యూ ఇన్ కేస్ ఆఫ్ డెసిమల్స్. ఒకవేళ మీకు డెసిమల్ పాయింట్స్లో వస్తే ఇంటిజర్ వాల్యూని ప్రింట్ చేస్తే చాలు, రైట్. సో మీరు ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏదైనా మీకు నచ్చిన టెస్ట్ కేస్తో మీరు చెక్ చేయాలి అనుకుంటే ఇక్కడ కస్టమ్స్ ఇన్పుట్ ఉంది, రైట్. ఈ కస్టమ్స్ ఇన్పుట్లో ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఇచ్చారనుకోండి, 10,000 ఇచ్చారనుకోండి, 10,000 ఇస్తే అక్కడ నాకు ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి, లైక్ సారీ 10,000 నా శాలరీ అండ్ 20% ఆఫ్ ఇంక్రిమెంట్ ఇచ్చాను అనుకోండి. సో నాకు అవుట్పుట్ ఎంత కావాలి, 12,000 కావాలి. ఓకే, సో 12,000 వస్తుంది, రైట్. నెక్స్ట్ assume that 1550 రూపీస్ ఇచ్చా, రైట్. 1550, ఓకే. 1550 రూపీస్ ఇచ్చాను అనుకో, assume నాకు 10% కావాలి. సో ఇప్పుడు చెక్ చేయండి,
సో నాకు ఎంత కావాలి 1550 ప్లస్ 10% ఆఫ్ 1550 ఎంత 1700 రైట్. 10% ఆఫ్ 1550 ఎంత 150. సో 1550 ప్లస్ 150 1700 ఇది సరిపోతుంది. నెక్స్ట్ assume that if I give 50 and 50 అంటే నేనేం చెప్తున్నా నా శాలరీ 50% హైట్ గ్రేటర్ అని చెప్తున్నాను రైట్. సో అలాంటప్పుడు ఏమవుతుంది నాకు ఎంత రావాలి 50 ప్లస్ 50% ఆఫ్ 50 అంటే 25 మొత్తం టోటల్ 75 రావాలి. కానీ ఇక్కడ నాకు ఎంత వస్తుంది చూడండి 50 వస్తుంది రైట్. ఇక్కడ మనం ప్రాబ్లం చేస్తున్నాం. సో ఇలా కస్టమ్స్ ఇన్పుట్లో ఇచ్చుకొని జాగ్రత్తగా చెక్ చేయాలి. అలా నాకు 50 ఎందుకు వస్తుందని చెక్ చేయాలి. ఎందుకో చెప్తా చూడు. ఇక్కడ డివిజన్ చేసినప్పుడు 50/100 చేస్తున్నాం. 50/100 అంటే 0.5. కానీ అక్కడ ఇంటీజర్ బై ఇంటీజర్ జరిగితే అక్కడ ఇంటీజర్ని కన్సిడర్ చేస్తుంది కాబట్టి అది 0 అయిపోతుంది. సో 0 ఇంటూ సంథింగ్ 0. సో SAL ప్లస్ 0 నథింగ్ బట్ 50 ప్లస్ 0 ఇట్ బికమ్స్ 0. సో దానికి నేనేం చేయాలి ఇక్కడ ఈ 100ని 100.0గా తీసుకుంటా. అప్పుడు ఏమవుతుంది ఫ్లోట్ వాల్యూ వస్తుంది రైట్. ఈ ఫ్లోట్ వాల్యూని ఈ కంప్లీట్ వాల్యూ ఫ్లోట్గా వస్తుంది. ఈ ఫ్లోట్ వాల్యూ నాకేం కావాలి ఇంటీజర్లోకి కావాలి. సో ఇంటీజర్గా ఇక్కడ ఫ్లోర్ చేయమని చెప్పారు, క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఇంటీజర్లోకి మార్చుకోవాల్సిందే అని చెప్పి. ఇగోండి ప్రింట్ ద ఫ్లోరిడ్ ఇంటీజర్ వాల్యూ ఇన్ కేస్ ఆఫ్ డెసిమల్స్. అక్కడ యాక్చువల్గా 0.5 వస్తుంది నాకు. 0.5 ఇంటూ పీ వాల్యూ చేయాలి నేను, అంటే పర్సంటేజ్ చేయాలి. సో దానికోసం ఫ్లోట్ వాల్యూ కన్సిడర్ చేసుకున్నా అండ్ దెన్ ఈ వచ్చిన ఫ్లోట్ వాల్యూని ఇంటీజర్లోకి టైప్ కాస్ట్ చేసుకుంటున్నా. నౌ కంపైల్ అండ్ రన్ ఇట్. సి చెక్ ఇట్ 75 రూపీస్ క్లియర్. ఇప్పుడు ప్రాపర్ అవుట్కమ్ వచ్చింది. నౌ మన మిస్టేక్ ఏంటో మనకు తెలిసింది, దాన్ని రెక్టిఫై చేసుకున్నాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అండ్ సబ్మిట్ చేసి చెక్ చేసుకోవాలి. టోటల్ 5 టెస్ట్ కేసెస్ పాస్డ్. 5 టెస్ట్ కేసులు పాస్ అయిపోయినాయి క్లియర్. సో అక్కడ ఇచ్చిన క్వశ్చన్ని జాగ్రత్తగా చదివి క్లియర్గా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రోగ్రామ్ నేను ఇంప్లిమెంట్ చేసిన తర్వాత పబ్లిక్గా ఉన్న టెస్ట్ కేసెస్ అంటే నాకు ఇన్పుట్ అవుట్పుట్ కనిపించే టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి. కానీ హిడెన్ టెస్ట్ కేస్కి వెళ్ళేసరికి ఫెయిల్ అయినాయి 2 టెస్ట్ కేసెస్. ఎందుకని నేను అక్కడ ఉన్న పాయింట్ని ఒకదాన్ని ప్రాపర్గా పట్టించుకోలేదు. ఒకవేళ డెసిమల్ పాయింట్స్ జనరేట్ అయితే దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయమన్నారు. సో అక్కడ నేను ఎలాగైతే కావాలని మిస్ చేసి అక్కడ కస్టమ్స్ ఇన్పుట్ ఇచ్చి ఇక్కడ ఎలాగైతే ఎర్రర్ని ఐడెంటిఫై చేసుకొని దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకున్నానో సిమిలర్ థింగ్స్ మీ ఎగ్జామ్లో జరగాలి అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి బాగా. అలాంటి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అవుతుంది క్లియర్. సో ఈ ఇన్స్టాక్స్లో ఇప్పుడు ఎలాగైతే ఈ ప్రోగ్రామ్ చేశారో ఇలా ఆల్ ప్రోగ్రామ్స్ అంటే మీకు ఇచ్చిన 9 ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేసుకొని అండ్ సబ్మిట్ టెస్ట్ చేయండి. ఒక్కొక్క ప్రోగ్రామ్ చేసి సబ్మిట్ టెస్ట్ చేయండి. ఇలా సబ్మిట్ చేస్తే మీకు ఇక్కడ మార్క్స్ కనిపిస్తాయి. ఓకే సి ఇలా మీకు మార్క్స్ కనిపిస్తాయి ఓకేనా. సో ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి అండ్ దెన్ ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అసెస్మెంట్కి వెళ్ళిపోవచ్చు. ఓకే సో మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇంకో అటెంప్ట్ తీసుకోవచ్చు మీరు. ఇక్కడ ఇలా కపుల్ ఆఫ్ అటెంప్ట్స్ ఇచ్చున్నాను 5 అటెంప్ట్స్. సో మీకు ఎన్నిసార్లు కావాలంటే మీకు ఈ 5 టైమ్స్ మీరు యూజ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్స్ని కంప్లీట్ చేయండి. అండ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour I will assign 2 more modules. టోటల్ 25 క్వశ్చన్స్ బై ఎండ్ ఆఫ్ ద డే లోపు మీకు అసైన్ చేస్తా. ఈ వీకెండ్ కల్లా కంప్లీట్ చేసుకోండి ఆ క్వశ్చన్స్. ఎవరికైతే కంప్లీట్ అయిపోతాయో వాళ్ళకి కొత్త క్వశ్చన్స్ కూడా అసైన్ చేస్తాను ఫ్రమ్ మండే. ఓకే ఫ్రమ్ మండే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మళ్ళీ ఇంకొన్ని కొత్త క్వశ్చన్స్ యాడ్ చేస్తాను. ఓకే సో డన్ ఫర్ ద డే గైస్. ఇప్పుడు ఈ ఇన్స్టాక్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ని ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీ డౌట్స్ని వాట్సాప్లోనే క్లియర్ చేసేద్దాం. ఓకే సో డన్ ఫర్ ద డే. థ్యాంక్ యూ.